ముందు తానా వైపు నుంచి అక్షర్ యోధుడు రామోజీరావు గారికి అక్షర్ నివాళి అర్పిస్తున్నాం. ఆయన ఆత్మశాంతి చేకూరాలని కోరుకుంటున్నాం. సో టు కమ్ టు ద పాయింట్ ఆఫ్ డేటా సైన్స్, కేకే గారు ఈజ్ ద only one of the prominent cephologists who gave the exact numbers for the last, I think, couple of last elections. సెఫాలజీ గురించి నేను సొసైటీని ఎలా చూస్తానంటే, మీరు ఏదన్నా పొలిటికల్ పార్టీ దగ్గర మనీ తీసుకొని మీ సెఫాలజీ నాలెడ్జ్ని, సైన్స్ని వాళ్ళకు తగ్గట్టుగా ఉపయోగిస్తే అది సమాజానికి ద్రోహం చేసినట్టండి. సమాజానికి మేలు చేస్తూ ఎగ్జాక్ట్ నంబర్స్ ఇస్తున్న కేకే గారిని తానా తరపు నుంచి మేము అభినందిస్తున్నాం. కేకే గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ టైం. శేఖర్ గారు అగైన్, కేకే గారు లాగా స్ట్రైట్ ఫార్వర్డ్ గా మనీకి లొంగకుండా సమాజానికి సేవ చేస్తున్న వాళ్ళు అభినందిస్తూ మోడరేటర్ గా మీకు ఇస్తున్నానండి. ప్లీజ్ గో హెడ్. థ్యాంక్స్ వెంకట్ గారు. సో మీరు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయండి వెంకట్ గారు? మీరు స్టార్ట్ చేస్తారా? నేను నో క్వశ్చన్స్ ఫ్రమ్ మై సైడ్. Let Keka garu speak about the cephology. Cephology is nothing but how they are taking the samples, how they are decision making, and what is cephology. Basically, it's a data science. So let Keka garu speak about a bit on the cephology, and then people will ask questions. Okay. Yeah, Keka garu, please go ahead. Yeah, thank you. Thank you, Tana. ప్రెసిడెంట్ నుంచి మామూలుగా కింద దానికోసం వర్క్ చేస్తున్న ప్రతి ఒక్కరికి, కింద నార్మల్ సభ్యుల వరకు ప్రతి ఒక్కరికి, జనరల్ బాడీకి అందరికి థ్యాంక్ యూ అండి ఇన్వైట్ చేసినందుకు. సో మోస్ట్లీ one minute. I'm extremely sorry. I see Tana Joint Secretary Venkat Koganti garu joined. Koganti garu మీరే కదా? నేనేనండి. క్యారీ ఆన్. యాక్చువల్ గా యు గైస్ క్యారీ ఆన్. జస్ట్ లిసనింగ్ టు ఇట్. ఒక్క మాట మీరు కేకే గారికి ఇంట్రొడ్యూస్ చేసుకోండి. ఒక్క మాట చెప్పండి. షూర్ అండి. హలో కేకే గారు, థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. ఐఎమ్ వెంకట్ కోగంటి. ఐఎమ్ ది జాయింట్ సెక్రటరీ ఫర్ తానా. తానా గురించి మీకు ఐడియా ఉండే ఉంటుంది ఎంతో కొంత. ఇట్స్ ఎ బిగ్ ఆర్గనైజేషన్. లైక్ రైట్ నౌ ఇట్స్ 45,000 members ఆర్గనైజేషన్ అండి. And we are reaching it to members wise, like we are reaching it to 70,000. I mean, recently we approved 70,000, but we are yet to make them as official. 70,000 members, biggest organization in the worldwide, Telugu organization wise ga. So we heard about you only recently. Very glad that like you are so close to the election results wise ga. థ్యాంక్ యూ. ఐ మీన్ నేను కూడా ఇంట్రెస్ట్ గా ఉన్నాను మీ టాపిక్ వినడానికి. డేటా సైన్స్ వైజ్ అసలు ఏం చేశారు, ఎలా చేశారు అనే దాని మీద. డెఫినెట్లీ అండి, విల్ టాక్ టు యూ ఆఫ్లైన్ ఆల్సో. బట్ ప్లీజ్ గో హెడ్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ అండి. మీరు మా తానా సైడ్ నుంచి ఇక్కడ అందరికి చెప్పడానికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. క్యారీ ఆన్ వెంకట్ గారు. థ్యాంక్ యూ. కేకే గారు ఆల్ యువర్స్ అండి. థ్యాంక్ యూ సార్. సో సెఫాలజీ అనేది మామూలుగా అసలు ఒరిజినల్ గా ఎలా వర్క్ చేస్తుంది, ఏంటి, దాని నెంబర్స్ ఎలా వేస్తారు, ఏ టైప్ ఆఫ్ టెక్నిక్స్ వాడతారు అనేది ఇనిషియల్లీ ఐ హ్యావ్ జీరో నాలెడ్జ్ అండి. అంటే మామూలుగా ఎందుకంటే నేను కంప్లీట్ గా ఆటోమేషన్ టెస్టింగ్ నుంచి వచ్చాను. డేటాబేస్ కొంచెం బాగా ఇంట్రెస్టింగ్ ఉండేది. డేటాబేస్ కానీ టెస్టింగ్ అని, ఆటోమేషన్, ఇప్పుడు యూఎఫ్టీ అని, క్యూటీపీ అనేవాళ్ళు, దాన్ని మీద ఎక్కువ వాడేవాళ్ళు. తర్వాత సెలీనియము ఇవి వాడేవాళ్ళు. సో నేను చేస్తున్నాను సెలీన్ విత్ జావా లేదా సెలీన్ విత్ మామూలుగా పైథాన్, ఇట్లా ఉండేది. రకరకాల కాంబినేషన్స్ ఉండేది. సో ఓన్లీ అటు సైడ్ ఉండే ఇంట్రెస్ట్ ఉండేది చేసుకుంటునే వాళ్ళు. కానీ ఎగ్జాక్ట్ ఎలా చేస్తారనేది జీరో నాలెడ్జ్. బట్ కొన్ని బుక్స్ ఇనిషియల్ గా నేను మారదాము ఎప్పుడైతే అనుకున్నానో, మారాలని చేంజ్ చేస్తూ, అంటే నేను ఎందుకు ఇటు సర్వే గురించి మారాలంటే ఒక 2 minutes కపుల్ ఆఫ్ స్టైల్ బ్యాక్గ్రౌండ్ వచ్చి, ఇనిషియల్లీ ఫస్ట్ నుంచి నాకు ఇది ఎనీ మున్సిపల్ ఇష్యూస్ కానీ, రోడ్డు లేదా సరిగ్గా పడకపోవడం, లేకపోతే ఇంట్లో నుంచే ఉండి డ్రైవింగ్, ఇప్పుడు మనకు మీరంతా అక్కడ ఉన్న వాళ్ళు కాబట్టి మీకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ రావాలంటే లేదా కష్టమో లేదా ఎంత నీట్ గా అక్కడ మెయింటైన్ చేస్తారనేది. సో ఇది ఎక్కువ ఫీల్ అవుతున్నాడు. మామూలుగా మన దగ్గర ఎందుకు ఉండదు అనేది ఎక్కువ ఉండేది. దానికి కొంచెం బ్యాక్ స్టోరీ వచ్చి చిన్నప్పుడే ఎక్కువ మంది స్వాతంత్రం సంబంధించిన స్టోరీస్ ఎక్కువ బాగా చిన్నప్పుడు ఎవరు చెప్పడం వల్ల రకరకాలుగా. సో వాళ్ళంతా దానికోసం కదా చనిపోయింది, ఇంత కష్టం, ఇది బాగుండాలనే కదా.
సో అది బాగా నరనరాలు ఉండడం వల్ల ఇలాంటి ఇష్యూ చూసినప్పుడు వాళ్ళు చేసిన సాక్రిఫైస్ కి పెద్ద ఎక్కువ ఇక లేకుండా పోయింది, యూస్ఫుల్ లేకుండా పోయింది తప్పి. దీనికి ఇక్కడ కనెక్షన్ అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి దాంట్లో ఇక్కడ పీపుల్ కి ఎమ్మెల్యేస్ కి మధ్యలో ఉన్న కాన్సెప్ట్ సర్వేస్. సో నేను క్లోజ్ గా అబ్జర్వ్ చేసింది అంటే ఓట్ బ్యాంకింగ్ కూడా ఇలాంటి థింగ్స్ ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తారు. అంటే ఏదో నేను ఒక్కరిని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, వెంకట్ గారు ఒక్కరే ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, ఇట్లా కాదు. సో ఓవరాల్ మెజారిటీ పర్సన్స్ ఇవే ఎక్స్పెక్ట్ చేస్తారు. బట్ పార్టీస్ గోయింగ్ ఇన్ ద రాంగ్ వే, లైక్ గివింగ్ ఫ్రీ స్కీమ్స్ అని, లేకపోతే అప్పటికప్పుడు ఏదో టిక్ చేసి ముందుకెళ్ళడం, లేదా క్యాండిడేట్ సెలక్షన్ మీద వాటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. బట్ రాదర్ దాన్ 70% పీపుల్ యొక్క ఆస్పిరేషన్స్ ని దే ఆర్ లీవింగ్ అసైడ్ అన్నట్టు ఐ ఫెల్ట్. సో ఈ సర్వే మాధ్యమాన మామూలుగా ఓవరాల్ గా బాబు ఓన్లీ ఫ్రీ స్కీమ్స్ ఈ స్కీమ్స్ ఇచ్చుకుంటా ఉంటే ఇట్ ఏం పెద్ద ఎఫెక్టివ్ ఉండదు ఓట్ బ్యాంక్ లో. డిఫరెన్స్ మీ ఓట్ బ్యాంకింగ్ ఎవరైతే మీకు ఓట్ వేద్దాం అనుకుంటారో వాళ్ళు అలాగే ఉంటారు అని పార్టీలకు, ఇండివిజువల్ వ్యక్తులకు అనేది ఎలా ఉండాలి లీడర్షిప్ అని చెప్దామని ఈ లైన్ ఎంచుకున్నాను. బట్ డేటా సైన్స్ అంటే మామూలుగా ఓవరాల్ పెద్ద టెర్మినాలజీ అంటుంటారు. మామూలుగా నేను చేసుకున్న సింపుల్ టెర్మినాలజీ ఏంటంటే మీరు ఏదైతే ఎమోషన్స్ ఉంటాయో ఎమోషన్స్ ని మీరు దీన్ని నెంబర్స్ గా కన్వర్ట్ చేసుకొని మీరు వేసుకుంటారు. ఆఫీస్ ఒక నెంబర్ కి ఆ శాతం ఎంత మంది ఉంటారో మీరు ఆఫీస్ కి వెరిఫై చేసి ఆ శాతానికి ఉన్న ఎమోషన్ ని ఇంతకుముందు ఈ ఊర్లో ఒక 600 మంది ఇక్కడ వర్కర్స్ ఒక 10 మంది చేస్తున్నారు. దానికి కరెంట్ బిల్లు మీద రకరకాల ఎఫెక్ట్స్ ఉంటాయి. ఆ 4 మండలాల్లో లేదా ఆ మండలంలో ఉన్నటువంటి 20 విలేజెస్ లో ఆబ్వియస్గా ఇంత ఓట్ బ్యాంకింగ్ తగ్గచ్చు, లేదా లేడీస్ లో ఈ ఎఫెక్ట్ పడితే ఇక్కడ ఇంత ఓట్ బ్యాంకింగ్ పెరగచ్చు అనేది ఒక డేటాగా కన్వర్ట్ చేసుకుంటాం. బట్ ఇనిషియల్ గా ఇప్పుడు దీంట్లో ఇంకా అడ్వాన్స్డ్ గా ఉన్నటువంటి చాలా సాఫ్ట్వేర్ టెక్నాలజీస్ ఉన్నాయి. మేము ఇప్పుడైతే ప్రస్తుతానికి ఈ మూమెంట్ కూడా వాళ్ళు మేము బేసిక్ ఎక్సెల్ రూపంలోనే వాడుకుంటాం, లేదా మామూలుగా ఇనిషియల్ శాంపుల్స్ అన్ని రాసుకుంటారు కదా, ల్యాబ్స్ అన్ని వాడతారు లొకేషన్ చేయడానికి, దాన్ని డేటా ఎంట్రీ చేయడానికి, దాన్ని అనలైజ్ చేసి వాళ్ళకి రికార్డ్ వస్తుంది దాన్ని వాడేదానికి. బట్ దానంతా వాడి మామూలుగా ఆఫీస్ గా ఎక్సెల్ రూపాయలు మనం క్రియేట్ చేసుకొని దాన్ని ఫిల్టర్స్ గా చేసుకొని 1 బై 1 చేసుకుంటూ వెళ్తుంటాం. బట్ ఇంకా ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం అనుకుంటున్నాం కాబట్టి ప్రెజెంటేషన్ రూపంలో కానీ, లేదా ఇంకా దాని డేటా అనలిటింగ్ రూపంలో ఇంకా బెటర్ సాఫ్ట్వేర్స్ వాడేదానికి ఎక్కువ స్కోప్ ఉంది. అంటే స్టాండర్డైజ్ చేయొచ్చు. అంటే మనం ఇప్పుడు వీఆర్ ఇన్ పొజిషన్ టు గెట్ ద హ్యూజ్ డేటా, షెల్లీ అండ్ అన్అఫిషియల్లీ వాట్ ఎవర్ ఇట్ మే బి. బట్ హ్యూజ్ డేటా వస్తున్నటువంటి ఆ డేటా అనలైజ్ చేసిన ఫ్యూచర్ లో అవకాశం ఎక్కువ ఉంటుంది. బట్ ఎక్కడైతే ఆ ఎమోషనల్ క్యాలిక్యులేషన్ మీరు ఏ సాఫ్ట్వేర్ మెయిన్ చేస్తారు, సాఫ్ట్వేర్ సో డేటా మీరు ఎంటర్ చేస్తున్నారో దానికి పర్ఫెక్ట్ గా మీరు ఎంటర్ చేయగలిగితే వాట్ ఎవర్ ఇట్ మే బి సాఫ్ట్వేర్ మీకు అడ్వాన్స్డ్ గా అంటే ఏదైతే శాంప్లింగ్స్ అవన్నీ ఉంటాయో దాంతో పాటుగా ఇది ఒక లేయర్. చాలా మందికి ఐడియా ఉంటుంది. వీఆర్ డూయింగ్ ఇన్ 4 layers చేస్తాం. ఇనిషియల్ గా 500 శాంపుల్స్ లో 2000 శాంపుల్స్ లో ఒక నియోజకవర్గాన్ని హై లెవెల్లో వెరిఫై చేస్తున్నాం. దీంట్లో 500 శాంపుల్స్ దాటక ముందే మీకండి మనకు ఆంధ్రప్రదేశ్ వరకు చూసుకుంటే ఒక 50 నుంచి 50 నియోజకవర్గాలు వన్ సైడ్ ఉన్నాయి తెలిసిపోతున్నాయి ఈసారి లెక్చర్. అది పెద్ద ఎక్కువ శాంప్లింగ్ చేయాల్సిన అవసరం లేదు. బట్ మనం అప్రోచ్ అయ్యేది ఎమ్మెల్యే గారికి మనం చేస్తున్నాం. వైఎస్ఆర్సీపీ అయినా, టీడీపీ అయినా, జనసేన, బీజేపీ మేబీ. సో వాళ్ళకి మనం విలేజ్ వారీ సర్వే చేసి పెడుతుంటాం కాబట్టి ఆబ్వియస్ గా దాంట్లో ఆ నియోజకవర్గంలో మటుకు ఇంకొంచెం ఎక్కువ శాంపుల్స్ తీసుకోవాల్సింది. బట్ శాంపుల్స్ అనే ఎన్ని శాంపుల్స్ ఏంటి అనేది చాలా ఓల్డ్ స్కూల్ అండి. ఇంకా చాలా సర్వీస్ ఫెయిల్ అయిపోవడానికి కూడా కారణం ఏంటంటే ఓన్లీ శాంపుల్స్ మీద డిపెండ్ అవ్వడానికి వన్ ఆఫ్ ది రీజన్ అనుకుంటాను. అది మెయిన్ రీజన్, వన్ ఆఫ్ ది రీజన్ అనుకుంటాను. ఎందుకంటే మీకు ఇప్పుడు ఒక పర్సన్ అడిగి వాళ్ళు చెప్తారని ఎక్కువ శాతం లేదన్నమాట, 90%. రాదర్ మీకు అక్కడ విలేజ్ గురించి పట్టుకున్నటువంటి విలేజ్ లో ఒకరు ఇద్దరు పట్టుకుంటే మీకు ఇంకా విలేజ్ డేటా ఎక్కువ వచ్చేదానికి ఇంకా అవసరం ఉంటుంది. కానీ మీరెవరు కోటేస్తారు అని చెప్పి వన్ క్వశ్చన్ ఇస్తూ చివరికి అనేది దీన్ని ఒక శాంపుల్ అనుకుంటే ఎన్ని శాంపుల్స్ తీసుకుంటారు మీరంటే ఒకరు 3000 ఒకరు 2000 మొత్తం 5 లక్షలు 10 లక్షల శాంపుల్స్ అని. సో ఇలా ఇది ప్రాక్టికల్ గా కాదండి. సో రియాలిటీ కాదు, రియాలిటీ చాలా దూరంగా ఉంటుంది. వాల్యుబుల్ శాంపుల్స్, వ్యాలిడేట్ గా ఉండేటువంటి శాంపుల్స్ మీరు కొద్దిగా తీసుకున్నా అది ప్రాపర్ గా తీసుకునే ఆస్కారం ఉండాలి. సో ఈ విధంగా 1 బై 1 నియోజకవర్గం చేసుకుంటూ వస్తుంటాం కాబట్టి ఆబ్వియస్ గా ఫైనల్ గా వచ్చే నెంబర్స్ కొంచెం జాగ్రత్తగా వేయడానికి కొంచెం ట్రై చేస్తున్నాం. ఎందుకంటే ఆ బ్రాండ్ వాల్యూ ఈక్వల్ కాబట్టి. సో మీకు మేము చెప్పిన ఇంతమంది నెంబర్స్ ఎవరికైనా షాకింగ్ గా ఉన్నా, ఆశ్చర్యంగా ఉన్నా, బట్
మాకు ఎప్పుడు లేదు, ఎందుకంటే ఆఫీస్కి ఒక్కొక్క నియోజకవర్గం యాక్ట్ చేసుకుంటూ వస్తాం కాబట్టి నెంబర్కి ఎమోషన్ ఉండదు కాబట్టి ఆల్రెడీ ఎమోషన్స్ అన్ని క్రోడీకరించి కన్సాలిడేట్ చేసి వీ హ్యావ్ కమ్ టు ది కంక్లూజన్. ఆఫ్టర్ సీయింగ్ ద నెంబర్ వీ డోంట్ హ్యావ్ ఎనీ emotional fear or something like that, but we concluded that it may vary from +1 or +2, something like that. So this is my introduction or something what I want to say. If you have any questions, I can answer. కేకే గారు గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ ఫర్ యూ అండి. నేను కాలిఫోర్నియా శానోజే ఏరియా నుంచి మాట్లాడుతున్నాను. నా పేరు సుబ్బా ఎంట్రా అండి. మాది వెస్ట్ గోదావరి నిడదవోలు. నేను ఎలక్షన్లు అండి నేను ఒక 2025 చూస్తున్నాను, చాలా క్లోజ్ గానే ఫాలో అవుతున్నాను. నేను ఎంబీఏలో కూడా మార్కెటింగ్ చేశాను. మార్కెటింగ్ రీసెర్చ్ ఒక పేపర్ నేను చదివాను. ఉస్మానియా యూనివర్సిటీలో టీచ్ చేశాను కొంతకాలం. మరి శాంప్లింగ్ మనం 4 టైప్స్ ఆఫ్ శాంప్లింగ్ చేస్తాం. ర్యాండమ్ శాంప్లింగ్, సింపుల్ ర్యాండమ్ శాంప్లింగ్, స్ట్రాటిఫైడ్ ర్యాండమ్ శాంప్లింగ్ అని. మరి మీరు మీ ఇంటర్వ్యూ కూడా చూస్తా ఉన్నాను, నేను శాంప్లింగ్ మీద అంత ఫోకస్ పెట్టట్లేదు. కొంతమంది స్లీపర్ సెల్స్ ఉంటారు, కొన్ని లేయర్స్ ఉంటే నాకు డేటా వస్తుంది అంటున్నారు. మరి సైంటిఫిక్ గా మీకు ఎట్లా వస్తుందండి రిజల్ట్? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్, లాస్ట్ 2 times ఈ గాట్ ఇట్ అబ్సల్యూట్లీ రైట్, అబ్సల్యూట్లీ జస్ట్ పాయింట్ ఆన్. నాకు అర్థం కావట్లేదు, ఎందుకంటే మేము ఎన్డీటీవీని 20 ఏళ్ళ నుంచి చూస్తున్నాము, టైమ్స్ నౌ చూస్తున్నాము, యోగేంద్ర యాదవ్ సెఫాలజిస్ట్ చూస్తున్నాం, మనం ప్రదీప్ గుప్తా అందరినీ మేము అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. ఆరామ్ మస్తాన్ ఎవరు వాచింగ్ అండి. మీరు సమ్వేర్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు సైంటిఫికల్లీ జడ్జ్ మీకు ఎట్లా వస్తున్నాయి నంబర్స్ అని. ఆబ్వియస్లీ అంటే మేము అంటే శాంపుల్స్ పట్టించుకోమని కాదు సార్. చిన్న కరెక్షన్ ఏంటంటే నెంబర్ ఆఫ్ శాంపుల్స్ ని ఎక్కువ ఉంటే, ఇప్పుడు మన విలేజ్కి వెళ్ళి మేము 20 మందిని అడిగాము, 20 మంది వైఎస్ఆర్సీపీ అన్నారండి. సో ఆ విలేజ్ వైఎస్ఆర్సీపీ అని ఈ 20 శాంపుల్స్ ని కరెక్ట్ కాదు అని. ఎందుకంటే మన వాళ్ళు ఇప్పుడు మీరు ఏదైతే మీరు చెప్పారు రకరకాల ఆ సబ్జెక్ట్ స్టడీ చేసినప్పుడు ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ ఇప్పుడు 2024 లేదు ఇక్కడ ఇండియాలో విలేజ్ కింద. ఎందుకంటే ఒక పర్సన్ అడిగినప్పుడు ఈజీగా మనం కూర్చోబెట్టి ఇది నా అభిప్రాయం అని చెప్పే అనే ఎన్విరాన్మెంట్ కానీ అక్కడ లేదు. ఎందుకంటే ఎమ్మెల్యే కొంచెం ఏమనుకుంటారో, తర్వాత నా ఇన్ఫర్మేషన్ ఇస్తే నాకేమైనా కార్డు తీసేస్తారనే భయాలు ఆందోళనలో ఉంటారు. ప్లస్ బహిర్గతం చేయాల్సిన అవసరం ఉంది అన్నట్టు ఉంటారు అనమాట. సో వన్స్ మనం చెప్పే శాంపుల్ రెడీ, ఆ పర్సన్ అయినా శాంపుల్ అనుకున్నప్పుడు, ఆ పర్సనే రెడీగా లేనప్పుడు, ఆ పర్సనే బ్లఫ్ చేస్తున్నప్పుడు తనని మీరు ఒక శాంపుల్ గా విధానంగా ఎలా కన్సిడర్ చేసుకోగలుగుతారు? జనరలైజ్ చేయలేం కదా దాన్ని, ఇది శాంపుల్ కరెక్టే అని. సో ఎక్కడ ఫ్లా ఉంది కాబట్టి ఆ జనరలైజ్డ్ శాంపుల్ ఉన్న సైకాలజీ స్టేట్మెంట్ ఏదైతే చెప్తారు ఇన్ని శాంపుల్స్ అనేది కరెక్ట్ కాదు అని. మీకు వాల్యుబుల్ శాంపుల్స్ వాల్యుబుల్ అనేది తక్కువ ఎక్కువ సంబంధం లేకుండా ఉంటుంది అని నా ఉద్దేశం. ఆబ్వియస్ గా వీ హ్యావ్ టు టేక్ ఫర్ పర్సన్ నుంచి తీసుకోవాలి ఆ పర్సన్. బట్ ఇది జనరల్ గా మీరు అడుగుతారు అంటే ఎక్కువ మంది ఇంటర్వ్యూస్ సార్ మీరు ఎంత పర్సెంటేజ్ తీసుకుంటారు సార్ అని అడుగుతుంటారు. అది మిస్కాన్సెప్షన్ అయిపోయింది, ప్లస్ అది అవుట్డేటెడ్ అయిపోయింది అనమాట. అంటే అవుట్డేటెడ్ ఇన్ ద సెన్స్ అది ఇప్పుడున్నటువంటి దాంట్లో పనికి రాదు. ఇప్పుడు మీకు యూఎస్ లో అయితే మీకు వాల్యుబుల్ గా ఏమైనా పే చేసి కూడా మేము పే చేస్తాం, మీకు ఇన్ఫర్మేషన్ వాడండి, అది మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు ఆ ప్రోడక్ట్ కూర్చొని పెట్టి కూడా అడుగుతారు, వాళ్ళు డీటెయిల్ గా చెప్తారు అక్కడ. ఇక్కడ అటువంటి ఎన్విరాన్మెంట్ మనకు మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి ఇక్కడ ఒకటి సమీకరణాల్లో లేకపోతే లోకల్ ఇష్యూస్ కూర్చుని బాధ అని చెప్పి ఎక్కువ ఓపెన్ అప్ అవ్వరు. అయితే మరి అదే ఫోకస్ గ్రూప్స్ అయినా స్టడీ చేస్తారా? మీరు చెప్పారు స్లీపర్ సెల్స్ ఉంటారు నాకు అన్నారు, అవి నథింగ్ బట్ ఫోకస్ గ్రూప్స్ కింద లెక్క. అయ్యి ఒక డాక్టర్ గారు కానీ లేకపోతే ఒక లెక్చరర్ కానీ లేకపోతే ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది ట్రెండ్. అంటే మీకు ఫోకస్ గ్రూప్స్ తో మీరు మాట్లాడతారు, దట్స్ వేర్ యు ఆర్ గెటింగ్ అవుట్ ఫ్రమ్ దెమ్. అంటే అదే ఫోకస్ గ్రూప్సే, బట్ మోర్ టర్మినాలజీ వాడితే జనానికి అర్థం కాదని ఒక సింప్లిఫైడ్ ఒక లాంగ్వేజ్ పెడుతూ ఉంటాను నేను ఇంటర్వ్యూస్ లో కానీ ఓవరాల్ గా. సో దట్ ఒక నార్మల్ పర్సన్ కూడా చెప్పాలనుకున్న విషయం అర్థం అవ్వాలి. అవును. మరి సార్ వీళ్ళు బయాస్ ఉంటే మనలో డాక్టర్ గారు ఉంటారు, మనలో లెక్చరర్ గారు ఉంటారు, మనలో ఒక పెద్ద ట్రైబ్యునల్ ఉంటారు, పెన్షనర్స్ ప్రెసిడెంట్ ఉంటారు, వీళ్ళు బయాస్ ఉన్నారు అనుకోండి, మరి మనకి అంటే వాళ్ళని ఇప్పుడు నేను చాలా రోజులుగా అబ్జర్వ్ చేసి వీళ్ళు బయాస్ కాదు అనేది అర్థం చేసుకుని ప్రాపర్ గా చెప్తారు అన్న వాళ్ళని మనం ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకోవాలి కదా. సరే ఎవరు మీరుంటారా ఇంటర్వ్యూ చేసుకుని సెలెక్ట్ చేసుకోవాలి కదా. నాతో వాళ్ళు గంటల తరబడి మాట్లాడి ఎమోషన్ గా కనెక్ట్ అయ్యి ఎలా ఉందని చెప్పి నన్ను లేదా నేను వాళ్ళకి బాగా నచ్చడం, నేను బాగా ఏముందో కొద్దిగా ఎమోషనల్ గా వాళ్ళు ఒక పార్టీకి అసోసియేట్ అయినా కానీ మీకు చెప్పినప్పుడు నేను ఎగ్జాక్ట్ గా చెప్తానండి, నాకు బాధ వేస్తుంది ఈ విధంగా చెప్తున్నట్టు, బట్ స్టిల్ ఇది నిజం అని చెప్పేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. లాస్ట్ టైం
టీడీపీ నుంచి వైఎస్ఆర్సీపీ చెప్పాం, వైఎస్ఆర్సీపీ నుంచి టీడీపీ చెప్తాం. బట్ దీంట్లో వాళ్ళు కూడా అఫిలియేటెడ్ టు జనసేన, టీడీపీ, వైసీపీ ఉంటారు ఆబ్వియస్లీ కొంతమంది. కొంచెం ఒక అంత మామూలు కరుడు కొట్టిన అభిమానులు కాకపోయినా దే హ్యావ్ దేర్ ఓవర్ ఇంట్రెస్ట్. బట్ దట్ డజంట్ మీన్ దట్ వాళ్ళు నాకు చెప్పేటప్పుడు ఇన్ఫర్మేషన్ బాగానే చెప్తారు. ఓకే అండి. అది ఇంకో లాస్ట్ క్వశ్చన్ అండి. ఐ డోంట్ టేక్ ఎంటైర్ టైం. ఒక లాస్ట్ క్వశ్చన్ అండి. ఇప్పుడు మా సొంత గ్రామం తీసుకుంటే మా ఊర్లో మాకు అర్థమైపోద్ది కదా, 40% తెలుగుదేశం ఉంటుంది, 40% వైకాపా ఉంటుంది. మా ఊర్లో మాకు అర్థమైపోద్ది. మా ఊర్లో పోలింగ్ ఎట్లా జరుగుతుంది, ట్రెండ్ ఎట్లా ఉంది మాకు తెలుసు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎవరు ఇటు పక్క వేస్తున్నారో తెలుసు. ఒక 20% ఈసారి ఏమంటున్నారు, మన పక్క వస్తున్నారా, అటు పక్క వెళ్తున్నారా, మన వాళ్ళు టేక్ కేర్ చేశారా, పంపిణీ జరిగిందా, ట్రెండింగ్ ఎలా ఉంది ఏంటి అన్నది మాకు అర్థమైపోద్ది. మా ఊర్లో లాస్ట్ టైం వైకాపాకి 700 మెజార్టీ, ఈసారి టీడీపీ 700 మెజార్టీ. దీనికి నా అనలైజ్ అంటే మాకు పవన్ కళ్యాణ్ ఫ్యాక్టర్. లాస్ట్ టైం వాళ్ళు అటు వేసుకున్నారు, ఈసారి ఇటు వేసారు. మా సొంతూరులో జరిగినటువంటి ఎలక్షన్ ఇది. సో అట్లా మీకు ఏమైనా డేటా కూడా మీరు గ్యాదర్ చేశారా, గ్రామాలను బట్టి కూడా, లేకపోతే ఆబ్వియస్లీ అంటే మీరు చెప్పినట్టు 726 ఓట్ల 736 ఓట్ల అనేది ఒక 16-18 ఓట్లు అట్లా ఉండకపోవచ్చు, కానీ బట్ పర్సంటేజ్ పరంగా ఇంచుమించు ఎలా ఉండొచ్చు ఈ గ్రామం అనేది ఓవరాల్ గా వేసుకుంటాం. అలా తీసుకోగలుగుతున్నాం కాబట్టి మండలం బాగా వస్తుంది, మండలాలు వస్తే బాగా నియోజకవర్గం బాగా వస్తుంది, నియోజకవర్గం బాగా వస్తే టోటల్ గా రాష్ట్రం చెప్పగలుగుతున్నాం, రాష్ట్రంలో కూడా రకరకాల పార్టీకి చెప్పగలుగుతున్నాం. దాంట్లో కూడా సింగిల్ నెంబర్కి వెళ్ళే స్టేజ్కి వచ్చాము. అంటే 4 పార్టీలకి 4 సింగిల్ నెంబర్ చెప్పే స్టేజ్కి వెళ్ళాము. వన్ ఆఫ్ ది రీజన్ క్లోజ్ అబ్జర్వేషన్. కొన్ని విలేజ్లు అన్ని విలేజ్ చేసేస్తున్నాం కదా నా ఉద్దేశం. అంటే ఆ క్లోజ్ ఈ విధంగా ఉంటుంది కాబట్టి అబ్జర్వ్ చేస్తున్నాం కాబట్టి, లేదా ఇన్ఫర్మేషన్ తెప్పించుకుంటుంటాం కాబట్టి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇట్స్ నైస్ ఇంటరాక్టింగ్ విత్ యూ. సారీ ఐ టుక్ సమ్ ఆఫ్ యువర్ టైం. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, నెక్స్ట్ ఎవరు వెళ్తారండి క్వశ్చన్? లేదంటే నా క్వశ్చన్ శేఖర్, నాకు ఒక క్వశ్చన్ ఉంది శేఖర్. షూర్ అండి. గో హెడ్ అండి. హాయ్ కేకే గారు. సో మీ అనాలిసిస్ కానీ మీద చాలా క్లోజ్ గా ఫాలో అయ్యాం. బిఫోర్ రిజల్ట్స్, ఆఫ్టర్ రిజల్ట్స్ యాజ్ వెల్. థ్యాంక్ యూ. సో మాకంటే బిఫోర్ రిజల్ట్స్ ఇట్ వాస్ సర్ప్రైజింగ్ ఫర్ us. I mean, even able to believe, but after it came with the majority as well. So one way we are so happy on that as an TDP ardent followers, right? So we want to understand like what could be the top 3 factors which helped, which అంటే వైఎస్సీపీకి అగైనిస్ట్ గా ఏంటి 3 ఫ్యాక్టర్స్ వర్క్ అయ్యాయండి ఈ ఎలక్షన్ లో, అండ్ వాట్ వుడ్ బి ద 3 ఫ్యాక్టర్స్ దట్ టీడీపీ మైట్ నీడ్ టు కాన్సన్ట్రేట్? ఆ లెవెల్లో కూడా మీరు అనలైజ్ చేశారు అలాగండి? మేజర్ 3 ఫ్యాక్టర్స్ వచ్చి, ఫస్ట్ మేజర్ ఫ్యాక్టర్ వచ్చి కూటమేనండి. ఐ టోల్డ్ సెవెరల్ ఇంటర్వ్యూస్ ఆల్సో. అంటే ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత వచ్చిన రిజల్ట్స్ చూస్తున్నారు మీరు. కూటమి రాకపోతే రిజల్ట్స్ అనేది మాకు ఒక అరౌండ్ ఒక ఇట్లా ఉంటుంది ఇలా ఉంటుందని ఇఫ్ కండిషన్ చాలా మల్టిపుల్ ఆప్షన్స్ ఉంటాయి దాంట్లో. అంటే ఇప్పుడు మీకు 133 సీట్స్ వస్తాయని కాన్ఫిడెంట్ గా మేము ఎలా చెప్పగలిగామంటే, ఓవరాల్ గా ఆ కాంబినేషన్స్ లో ఉన్న అడ్వాంటేజెస్ ఒక్కొక్క, అంటే మీ సార్ గారు చెప్పారు చూడండి, నియోజకవర్గంలో విలేజ్ లో ఎలా ఉంటుంది, మేము ఆ విలేజ్ లెవెల్లో నుంచి వెరిఫై చేసుకుంటూ, లేదా అక్కడ ఉన్నటువంటి ఈక్వేషన్స్ వెరిఫై చేసుకుంటున్నాం కాబట్టి మీకు ఫైనల్ అవుట్పుట్ లో ఫైనల్ గా నెంబర్ కనపడదు. కానీ ఒక కాంబినేషన్ వేరే రకంగా వర్కౌట్ అయినా, లేకపోతే వాళ్ళు ఎమోషనల్ కాన్ఫిడెన్స్ లేకపోయినా నెంబర్స్ వేరే విధంగా ఉంటే ఈక్వల్లీ పోటీ ఇచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. దాంట్లో రకరకాల కండిషన్స్, అది వేరే ఆప్షన్స్. సో వన్ ఆఫ్ ది మేజర్ ఫ్యాక్టరీస్ కూటమి. సెకండ్ మేజర్ ఫ్యాక్టరీస్ చాలా మంది చాలా రకాలుగా అనలైజ్ చేశారు, బట్ నా పర్సెప్షన్ నేను చాలాసార్లు చెప్పినట్టు, ఇట్స్ మోస్ట్ ఆఫ్ ది ఓట్ బ్యాంకింగ్ రిమైనింగ్ 50% లో it's not taking the vote banking from YSRCP. It's like kind of giving the vote banking from YSRCP to the Kutami from Jagannath Reddy garu as a party. అంటే ఈ ఓట్ బ్యాంకింగ్ వాళ్ళు ఇస్తున్న ఓట్ బ్యాంకింగ్, వీళ్ళు తీసుకుంటున్న ఓట్ బ్యాంకింగ్, రెండు డిఫరెన్స్ ఏంటి అంటే, లెట్స్ సే ఒక స్కీమ్ అనౌన్స్ చేశారనుకోండి, అక్కడి నుంచి ఇక్కడ ఎక్కువ పుల్ అయ్యారు. ఆ స్కీమ్ చూసి ఇది బాగుంటుందని చూసి, అయితే ఎమోషనల్లీ మనం ఇలాంటి వాళ్ళని గెలిపించాలని చూసి, ఆల్రెడీ ఐ టోల్డ్ 50% కోర్టు మీద, దాంట్లో ఇవన్నీ సెక్షన్స్ ఉంటాయి. బట్ ఇండివిజువల్ ఒక్కొక్క సెక్షన్ లో ఓట్ బ్యాంకింగ్ తీసుకుంది కంటే కూడా ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్, అంటే రోడ్లు సరిగ్గా ఇబ్బంది పడితే ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్,
లేదా మినిస్టర్స్ యాజ్ అ ఫేస్ ఆఫ్ ది గవర్నమెంట్ కాబట్టి వీళ్ళకి ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్, లేదా ఎంప్లాయీస్ కొంచెం అగెనిస్ట్ గా ఎంప్లాయ్మెంట్ ఉన్న వాళ్ళు, ఎంప్లాయ్మెంట్ కోరుకునే వాళ్ళు ఈ సెక్షన్ లో ఇచ్చిన ఓట్ బ్యాంకింగ్. రాజధాని ఏరియాలో ఇంకొక లేయర్ యాడ్ అవ్వచ్చు, లేదా కడపలో ఇంకొక లేయర్ యాడ్ అవ్వచ్చు, 1 more layer. విశాఖపట్నంలో మాకు ఇంకొక లేయర్ యాడ్ అవ్వచ్చు ఎక్సెల్ ఈయన ఫార్మాట్. అన్ని 2% వేసుకున్నా సరిపోదండి. అంటే నేను ప్రజలకు అర్థమే. హలో సార్, మీ వాయిస్ 2% వినపడుతుందండి, మ్యూట్ పెట్టరా? మ్యూట్ చేశానండి, నాయిస్ వచ్చేది. మీరు గో హెడ్ అండి. సో అంటే నాతో అన్నారు, మళ్ళీ నేను బయట అర్థం కదా. ఇది జనరలైజ్ పీపుల్ అర్థం చేసుకునే దానికోసం 1% అలా చెప్పుకుంటుంటాను. బట్ యాక్చువల్ నియోజకవర్గం వచ్చేసరికి అది 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 వేరే విధంగా ఉంటుంది. బట్ ఓవరాల్ స్టేట్ వైజ్ గా జనాలు అండర్స్టాండబుల్ కోసం ఇది 1%, ఇది 1%, ఇది 1% అలా అనుకుంటే 10% అని అవును కదా, అండర్స్టాండింగ్ ఈజీగా ఉంటుంది. మీరు కాంప్లెక్స్ గా వెళ్ళాలంటే నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఒక్కొక్క లేయర్ వేరే కాంప్లెక్స్ టైప్ ఆఫ్ థింగ్స్ యాడ్ అవుతాయి. ఎమోషన్ ని నెంబర్స్ కన్వర్ట్ చేస్తే. సో ఆల్ దీస్ ఓట్ బ్యాంకింగ్ ఈస్ ఫ్రమ్ వైఎస్ఆర్సీపీ టు ద టీడీపీ విచ్ ఇస్ గివింగ్ బై వైఎస్ఆర్సీపీ. మీరు అడిగిన రెండవ క్వశ్చన్ సేమ్, మరి టీడీపీకి లేదా కూటమికి ఉన్న వాళ్ళకి ఎటువంటి సజెస్ట్ చేస్తారంటే, మెజారిటీ అంటే ఆఫ్ కోర్స్ ఇండివిజువల్ గా నియోజకవర్గాలు లేదా వాళ్ళకి రేపు సబ్మిట్ చేసే రిపోర్ట్స్ ఉంటారు కాబట్టి అది వేరే విషయం. బట్ ఇన్ జనరల్ కేసు ఒకటండి, ఆబ్వియస్ గా కూటమి అడ్వాంటేజ్ అన్నప్పుడు కూటమి డిసడ్వాంటేజ్ దానికి కూడా ఆస్కారం ఉంటుంది. సమ్వేర్ సంహౌ వీళ్ళిద్దరి మధ్య డిస్కనెక్టెడ్ అయ్యి సమ్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఇష్యూస్, వీళ్ళు మనం సెపరేట్ గా 175 పోటీ చేద్దామని ఎక్స్పెక్ట్ చేసినా మనకు ఇండివిజువల్ గా నేను వచ్చాయి కదా, ఆఫ్టర్ ఆల్ వరకు 21 వచ్చాయి కదా, మనం మనకే వాళ్ళ సీట్లన్నీ పక్కన వెళ్ళినా కానీ మన సపోర్ట్ లేకుండా మనం వెళ్తామని వీళ్ళు అనుకున్నా వాట్ ఎవర్ మే బి, ఏదైనా పాలసీ మీద ఇష్యూ వచ్చిన డిఫరెన్సెస్ వచ్చినా మనకు సెపరేట్ అయితే ఆబ్వియస్ గా కూటమి నష్టపోతుంది. దట్ ఈస్ ద మేజర్ రీజన్ దట్ ది రిమైనింగ్ థింగ్స్. నెంబర్ 2, ఇంకా ఓట్ బ్యాంకింగ్ వస్తే ఆబ్వియస్ గా నేను లాస్ట్ 2 times నుంచి ఐ హావ్ గివెన్ నెంబర్ ఆఫ్ ఇంటర్వ్యూస్, నెంబర్ ఆఫ్ వీడియోస్. మేబీ వరల్డ్ వైడ్ అటెన్షన్ ఇప్పుడు వచ్చింది కాబట్టి మోర్ అటెన్షన్ ఆర్ మోర్ వాల్యూ టు మై ఓట్స్ కేమ్ అనుకుంటున్నాను. సో ఐ ఆల్రెడీ బట్ ద సేమ్ థింగ్ ఐఎమ్ టెలింగ్ ఫ్రమ్ పాస్ట్ 7 years. ఒకటి, మీకు ఓట్ బ్యాంకింగ్ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల లేకపోతే సూపర్ 6 వల్ల, నవరత్నాల వల్ల పెద్ద చేంజ్ ఉండదు. ఒక 5% మ్యాక్స్ అనుకుంటే కూడా 5 to 7%, 8%. ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ వాట్ ఎవర్ హ్యావింగ్ ఎస్ కోర్ ఓటర్స్ ఆర్ అపోజిషన్ టు ది అదర్ పార్టీ ఓటర్స్, మీకు ఏదైతే రెండు కనబడుతున్నాయో మీకు పాకెట్ లో, దానికంటే ఒక 5% మాత్రమే ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కలిపి మీకు యాడ్ చేయగలరు. 5 to 7%, నవరత్నాలైనా, సూపర్ 6 అయినా, సూపర్ 4 అయినా. బట్ ఎక్స్ట్రా ఓట్ బ్యాంకింగ్ పీపుల్ మెజారిటీ ఆఫ్ ది 70% ఎక్స్పెక్ట్ చేసే మేజర్ ప్రాబ్లమ్స్ అక్కడ వాళ్ళ ఇంటి బయట ఉన్నటువంటి కాలువ గురించి, అక్కడ నుంచి దోమల గురించి, అక్కడ నుంచి రోడ్ల గురించి, ప్యూర్ వాటర్ ఇంటికి సప్లై చేసే వాటి మీద గురించి, పెరిగే కరెంటు బిల్లు గురించి, ఎంప్లాయ్మెంట్స్ గురించి, లోకల్ గానీ ఏదైనా హాస్పిటల్స్ కానీ స్కూల్స్ కానీ మంచి ప్రొవైడ్ చేసే విధానం గురించి, ఏదైనా ఆఫీస్కి వెళ్తే గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే త్వరగా వెళ్తే కంప్లీట్ స్ట్రక్చర్ గురించి చూడకుండా ఉండకుండా, ఇలా అంటే మీరు ఊహించినటువంటి పెద్ద ఓట్ బ్యాంకింగ్ ఇలా చిన్న విషయాల మీద ఎక్కువ మేజర్ ఇంపాక్ట్ పడుతుంది. అండ్ కంటిన్యూస్లీ నేను మీకు చాలా మంది సీనియర్స్ ఉండొచ్చు, బట్ నాకు అంత ఎక్స్పీరియన్స్ లేదు. నేను అంటే ఈ సబ్జెక్ట్ లోకి దిగినప్పుడు ఎక్స్పీరియన్స్ అయితే 7 years. దాని ముందు అబ్జర్వేషన్ మేబీ 15-20 సంవత్సరాలు ఇచ్చి క్లోజ్ మానిటరింగ్ ప్రతి రకంగా మాట్లాడుతూ ఒక డేటా నా అంటే మైండ్ లో మీకు ఒపీనియన్స్ అంటే నాకే ఒపీనియన్ ఉండొచ్చు. బట్ ఆ ఒపీనియన్స్ పక్కన పెడతాను, ఎందుకంటే అది జస్ట్ జనరల్ ఒపీనియన్ కాబట్టి. బట్ యాజ్ ఎ నెంబర్స్ గా చూస్తున్నప్పుడు నేను ఒపీనియన్స్ ని బిలీవ్ చేస్తాను, ఆఫీసర్ ఆ నెంబర్స్ ఎంత అని తెలుస్తుంది కాబట్టి. సో ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మోర్ దాన్ 70% పీపుల్, around 70% పీపుల్ ఆర్ నాట్ ఫోర్ ఓట్ బ్యాంకింగ్ టు ఎనీ పొలిటికల్ పార్టీ. 70% ప్రజలు కనీసం వాళ్ళు ఎవరికి వీరాభిమానులు కోసుకుంటే పవన్ కళ్యాణ్, చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డి వస్తారు అలాంటి వ్యక్తులు కాదు. కొద్దో గొప్ప బుర్ర ఉపయోగించి వాళ్ళు ఆ టైంకి ఆ సెక్షన్ కి ఎటైనా మారగలిగిన వాళ్ళు, అంటే పాలసీస్ కి లేకపోతే చేంజెస్ కి పీపుల్ ఇంట్రెస్ట్ చూపించేవాళ్ళు. వాళ్ళు చదువుకి సంబంధం లేదు, చదువుకున్న వాళ్ళు, చదువుకునే సంబంధం లేదు, యుఎస్ లో ఉన్నారా, ఇండియాలో ఉన్న సంబంధం లేదు. సో ఈ మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ ఎక్స్పెక్ట్ చేసే ఇవి చేంజెస్ అన్నమాట విలేజెస్ లో ఉండేది. ఆబ్వియస్లీ మేబీ పార్షియల్లీ ఇంక్లైన్ ఉండొచ్చు,
ఒక దాని మీద పార్షియలీ ఆపోజిట్ భావాలతో ఉన్న పెరిగిన ఎంప్లాయ్మెంట్ బట్టి పెరుగుతుంది, పుట్టి పెరిగిన క్యాస్ట్ బట్టి, ప్రాంతాన్ని బట్టి. బట్ ఇన్నర్లీ లోపల వాళ్ళ ఫీలింగ్ వచ్చి మేజర్ చేంజెస్ వీటిలో రావాలి అనేది, ఇంకా ఇలాగే ఉంటుంది అని. వెంకట్ ఇవి కోలా సార్. మార్చుకుంటే. నెక్స్ట్ వెంకట్ గారు. హాయ్ వెంకట్ గారు. కేకే గారు, కంగ్రాచులేషన్స్. మీ ప్రిడిక్షన్ పర్ఫెక్ట్ గా ఉండింది. మీరే సూపర్ స్టార్. లాస్ట్ టైం ఈ టైం కూడా మీ నెంబర్స్ పర్ఫెక్ట్ గా అన్బిలీవబుల్. నేనైతే నమ్మలేదు. అట్లీస్ట్ 50-60 వస్తా అనుకున్నాం, కానీ మీదైతే పక్కన పెట్టేస్తాను నేనైతే. సో మీ దీని వెనకాల చాలా హార్డ్ వర్క్ ఉంది మీరు ప్రిడిక్షన్ వెనకాల. సో వాట్ ఐ కెన్ సే, so what is your plan for expanding your business? I believe it is a business, so to the other states, because you become man of the match to in the pulse service. Everybody pulses survey beat chaser, number one. Number two, మీరు ఈ సర్వే ద్వారా you have identified so many pain points which common people are going through, and ఆ పాయింట్స్ అన్ని సర్వే రిజల్ట్స్ నెంబర్సే కాకుండా ఆ పెయిన్ పాయింట్స్ ని మీరు సిబిఎన్కి ఇస్తున్నారా? ఎందుకంటే ఎండ్ ఆఫ్ ది డే వెన్ హీస్ రైడింగ్ సో మెనీ హార్సెస్ వెన్ ఆఫ్టర్ ఫార్మింగ్ ద గవర్నమెంట్, definitely every horse will go not only go in the same direction, but there will be deviation, there will be corruption, there will be allegations, there may be some issues where common people get irritated, as you said, like domal gani iv gani. So what I'm saying is ఆ పాయింట్స్ అవన్నీ నరేషన్ సమ్మరీ ఇచ్చారా సిబిఎన్ కి అనేది 2 క్వశ్చన్స్ అండి. బేసికల్ గా యువర్ సక్సెస్ఫుల్ కాబట్టి ఏపీలో, తెలంగాణలో కూడా. సో నైబరింగ్ స్టేట్స్ కి మీరు ఎక్స్పాండ్ అయితే మీకు బాగుంటుంది, సెంట్రల్ లెవెల్లో కూడా స్కోప్ ఉంటుందని నా ఉద్దేశం. Thank you very much. Those questions, a couple of questions answering అండి. ఫస్ట్ ఆబ్వియస్లీ ఎక్స్పాండ్ అవుతున్నామండి. నేను కాన్ఫిడెన్స్ లో ఏం డౌట్ లేదు. ఆబ్వియస్ గా అన్ని స్టేట్స్ కి ఎక్స్పాండ్ చేయాలని కోరిక చేయగలమన్న కూడా ఉంది. ఒకటి పొలిటికల్ అకాడమీ ఒకటి స్టార్ట్ చేయాలి ప్లానింగ్ లోను. రకరకాల యూనివర్సిటీస్ మీట్ అవుతున్నారు, ఇలా ఉంటే బాగుంటుంది. బట్ ఇనిషియల్ గా ఉన్నాం కాబట్టి ఇంటర్వ్యూస్ ఇస్తూ టీం కూడా దాని మీద ఇంకా ఫుల్ పెద్ద ఇంకా డిస్కస్ చేస్తున్నా కానీ ఇంకా బ్లడ్ పిక్చర్ ఉంది ఎలా చేయాలి ఏంటది. అకాడమీ ఒకటి, ఆబ్వియస్ గా సర్వీస్ ఒకటి వింగ్, స్ట్రాటజీస్ అనేది ఒక సెపరేట్ వింగ్. అంటే మేబీ పైనుంచి చూసినప్పుడు ఇన్ని ఒకటే కంపెనీ లాగా అనిపించింది, కానీ మేబీ ఆల్ దోస్ ఆర్ సెపరేట్ వింగ్స్ అండి. అదర్ దెన్ మీడియా ఒకటి. మీడియా అంటే మనం చేసే ఇంటర్వ్యూస్ కానీ లేకపోతే దానికి వచ్చిన సెక్షన్స్ అంటే రకరకాల ఛానల్స్ దాన్ని పోస్ట్ చేసే విధానాలు కానీ అది వేరే సెక్షన్. సో లాస్ట్ క్వశ్చన్ అండి. సారీ ఐ డిస్టర్బ్, గో హెడ్ సార్. సో ఈ సెపరేట్ వింగ్స్. పొలిటికల్ అకాడమీ వచ్చి మామూలు ట్రైనింగ్ లాగా అనమాట. అంటే పాలిటిక్స్ లో దిగాలనుకునే వాళ్ళకి, మోస్ట్లీ బిజినెస్ వాళ్ళ పిల్లలకి, ఎమ్మెల్యే వాళ్ళు ఎవరైనా కొత్తగా ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి. ఎందుకు నేను ఈ ఎగ్జాంపుల్స్ చెప్తానంటే ఆబ్వియస్లీ ఇచ్చే కాస్ట్ నేను ఫ్రీగా లేదా నా ఓన్ ఇంట్రెస్ట్ తో చేసే విలేజ్ తో రిమోట్ లో చేసే వాటి గురించి డిస్కస్ చేయట్లేదు. ఇక్కడ ప్రొఫెషనల్ వే వాళ్ళు చేయాలనుకునే చెప్తున్నాను కాబట్టి వీలు పెడతాను. సో ఆల్రెడీ ఈ ఫ్యామిలీస్ నుంచి వచ్చే వాళ్ళకి బేసిక్ మాట్లాడే స్ట్రక్చర్ కానీ, కొంతమందికి లేదా అక్కడ ఉన్నటువంటి ఎమోషన్స్ ని అర్థం చేసుకోవడం కానీ, అక్కడ ఉన్నటువంటి సామాజిక పరిస్థితులు లేదా స్టేట్ లో ఉన్న పాలసీ మీద మేకింగ్ చేసేదానికి ఎలా కూర్చోవాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ప్రజెంట్ చేయాలి, ఒక అంశాన్ని ఎలా టచ్ చేయాలి, తెలుగు డిక్షన్ మీద కానీ, ఓవరాల్ గా ఈ అంశాల మీద స్టేట్ లో ఉన్నటువంటి లేదా కంట్రీలో ఉన్నటువంటి ఇష్యూస్ మీద ఒక బేసిక్ నాలెడ్జ్ కానీ, రకరకాల ఆస్పెక్ట్స్ లో ఎలా ఎమోషనల్లీ పీపుల్ కనెక్ట్ అవ్వాలి, వీటి మీద రకరకాల ఒక్కొక్క సబ్జెక్ట్స్ లో ఒక్కొక్క నిష్ణాతుల్ని దాంట్లో ఉన్న టాప్ వాళ్ళు ఏన్ని తీసుకొచ్చి వాళ్ళతో క్లాసెస్ ఈ 21 days ఇచ్చిన తర్వాత వాళ్ళు 21 ఒక కాన్ఫిడెన్స్ తో బయటకు వెళ్ళేదానికి ఆస్కారం ఉంటుంది. ఇట్ విల్ హెల్ప్ మోర్ అనమాట. వాళ్ళు ఒక్కసారిగా ఒక జనాల మధ్యలో ఏం చేయాలి, ఎలా మాట్లాడాలి. ఎందుకంటే ఆబ్వియస్ గా జనాలు మోస్ట్లీ చాలా తెలివి మీరు పెట్టారు కూడా, ఆబ్వియస్ గా వాళ్ళు రకరకాల ప్లే కార్డ్స్ వాడుతుంటారు. సో దట్ క్వాలిటీ యువర్ ప్లే కార్డ్స్ బి రెడీ. సో అదొకటి ఈ ప్లానింగ్ లోను ఆబ్వియస్ గా రకరకాల పీపుల్ కలుస్తున్నారు. ఆల్రెడీ బ్రాండింగ్ ని ఇంకొంచెం పరాకాష్ఠకి తీసుకెళ్ళాం కాబట్టి మోస్ట్లీ ఇన్వెస్ట్మెంట్ అనేది ఇష్యూ ఉండకపోవచ్చు అనుకుంటున్నాం. బట్ చాలా జాగ్రత్తగానే అడుగులు వేయాలి, ఆర్ఓఏ చూసుకోవాలి వాళ్ళు ప్రెజెంటేషన్ ఇచ్చేటప్పుడు. సో ఇది ఒక లాస్ట్ క్వశ్చన్. మీరు అలాగే లైమ్ లీట్ లోకి వచ్చారు కాబట్టి డెఫినెట్లీ మీకు ఫండింగ్ ప్రాబ్లం ఉండదు కమింగ్ 5 years. బట్ వాట్ ఐ రికమెండ్, అండ్ ఐ డోంట్ నో, are you going to give the feedback
for every 6 months or 1 year about the government, how the people are, feeling it, connecting to the schemes or connecting to the leaders' direction, development. అలాంటివి ఇస్తే కూడా ఆఫ్టర్ ద ఫ్యాక్ట్ బిఫోర్ ఎలక్షన్ ముందే కన్నా ఇలాంటివి ఇవ్వడం వల్ల దెర్ విల్ బి వేస్ దట్ ద రూలింగ్ పార్టీ కెన్ కరెక్ట్ దెమ్సెల్ఫ్, so that's what happens, right? When people are get really irritated, they go against the ruling party and vote for the other party. Coming back to your second question, sir, CBN ki ఇచ్చారని we never approach, we try to approach. Last time జగన్మోహన్ రెడ్డి గారికి అంత మెజారిటీతో కంపెనీ మెజారిటీ చేసినా, లేకపోతే నేను చాలా మంది క్లయింట్స్ లో వైఎస్ఆర్సీపీ క్లయింట్స్ ఉన్నప్పుడు కూడా పర్సనల్ ఇంట్రెస్ట్ పెట్టుకుని మనం వాళ్ళని ఉద్ధరించేదానికి ఇది చేయం కాబట్టి ఆబ్వియస్ గా నేను పర్సనల్ అప్రోచ్ అయ్యి వాళ్ళకి ఇది చేయాలి చేయని చెప్పడం. ఇప్పుడు జనసేన నుంచి ఒక రిక్వైర్మెంట్ వస్తే ఫర్ సపోజ్ వీ వాంట్ టు కంటెస్ట్ నెక్స్ట్ టైం 80 seats అండి అని వచ్చింది అనుకోండి, వాళ్ళకి చేసి పెడతాం ఎక్కడెక్కడ మీకు తెలుసుకోవచ్చు అనేది. లేదా టీడీపీ నుంచి ఇప్పుడు మాకున్న నియోజకవర్గాల్లో మాకు కంటెస్ట్ చేసిన ఎమ్మెల్యేలు ఎక్కడ మీద నెగిటివిటీ ఉంది, ఎక్కడ ఫ్యాక్టర్స్ ఉంది అనుకోండి, వాళ్ళకి ఇంట్రెస్ట్ చూపించి దానికి ఇన్వెస్ట్ చేసి ఎలా ఉందో చేస్తుంటాం. రేపొద్దున వైఎస్ఆర్సీపీ వాట్ ఆర్ ది థింగ్స్ వీ హ్యావ్ టు స్టెప్స్ వీ హ్యావ్ టు టేక్ కేర్ టు గెట్ బ్యాక్ టు పుల్ బ్యాక్ అవర్. ఇప్పుడు ఆల్రెడీ 30 లక్షల ఓట్లు వచ్చినాయి. నెక్స్ట్ 1-2 crores ఓటర్స్ ని మేము టార్గెట్ చేద్దాం అనుకుంటున్నాం ఇప్పుడు, ప్లస్ 2 crores పైన. సో వాళ్ళ రిక్వైర్మెంట్ మేము అందుకే మేము ఫస్ట్ నుంచి ఏ పార్టీకి అసోసియేషన్ అనేది అసోసియేట్ గా చేయదలుచుకోలేదు. లైక్ ఫ్రీలాన్సింగ్ మీరు ఎట్లా వర్క్ రిలేటెడ్ గా చేసి బయటకు వచ్చేస్తారు. సో అలాంటి సెక్షన్ లో ఉందాం అనుకున్నా కానీ చంద్రబాబు గారు కంటిన్యూస్ గా ఉండాలని, లేదా జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ పుంజుకోవాలని, లేదా పవన్ కళ్యాణ్ గారు ఈసారి 170 పోటీ చేయాలని మా సైడ్ నుంచి ఎటువంటి ఇంటెన్షన్ ఉండదు. అంటే దే హ్యావ్ రిక్వైర్మెంట్ విల్ వర్క్ ఫర్ దట్ వన్. ఇక్కడ నాట్ ఓన్లీ ఇయర్ మహారాష్ట్ర కావచ్చు, ఎనీవే. సో విల్ వర్క్ అకార్డింగ్ టు దేర్ రిక్వైర్మెంట్, దేర్ క్వశ్చన్స్. అదండి ఓవరాల్. ఓకే, శ్రీకాంత్ కోనేరు గారు. థ్యాంక్స్ అండి. వినపడుతుందా? యా, వినిపిస్తుంది. శ్రీకాంత్ గారు వినపడుతుంది. హాయ్ సార్. చెప్పండి శ్రీకాంత్ గారు. మీరు మ్యూట్ లో ఉన్నారండి శ్రీకాంత్. Oh, sorry, I was talking. Thank you, KK Garu. Good morning, and thank you for taking time. Your numbers are outstanding, Andy. Really, ఇందాక ఆయన చెప్పినట్టు we didn't believe you, to be honest. So anyway, getting back, I want to understand what's the difference in the methodology between urban and village voters. That's one thing, and if you can share some insight on it, I would love it. And the second part is, I want to understand the trend, Andy. At what point you know these numbers? In the last 3 months, how did it differ? Yes. Or how did it fluctuate in the last few months? That's a bit interesting on that. Like, if you can throw some light on that, I would really appreciate it. Thank you, sir. Definitely. Thank you. So, రూరల్ అర్బన్ కాన్సెప్ట్ చాలా రాంగ్ పర్సెప్షన్ లో ఉన్నారండి. మామూలుగా చాలా మంది ఎంట్రీస్ లో నేను చూస్తున్నప్పుడు చెప్తా ఉంటాను, రూరల్ ఓట్ బ్యాంక్ ఇలా ఉంటుంది, రూరల్ లో పొలాలు ఉండొచ్చు, అర్బన్ లో ఉండకపోవచ్చు. అంటే ఫిజికల్ గా మీకు నెంబర్ ఆఫ్ చేంజెస్ ఉంటాయి. కానీ ఇప్పుడు మీకు ఇంకా సింపుల్ ఎగ్జాంపుల్ అర్థమయ్యేది, మనలో ఇక్కడ చాలా మంది ట్రావెల్ అయ్యి యుఎస్ కి వచ్చేసి ఒక 10 years 50 years 20 years అయింటారు. దే మే కేమ్ ఫ్రమ్ రూరల్ విలేజెస్. అర్బన్ లో కాదు కదా, ఇండియాలో టాపెస్ట్ సిటీస్ లో, బెస్ట్ సిటీస్ లో ఉంటుంది. బట్ హౌ మచ్ డిఫరెన్స్ మీరు అబ్జర్వ్ చేస్తారు, ఎంత వాళ్ళు పుట్టి పెరిగిన వాతావరణానికి భిన్నంగా వచ్చి వేరే పొలిటికల్ పార్టీకో, వేరే పొలిటికల్ గ్రూప్ ఉన్న ఫ్రెండ్స్ కో కనెక్ట్ అయ్యి కమ్యూనికేట్ అయ్యి లేదా పెట్టిన అబ్జర్వేషన్ లో ఉన్న మార్పు చెందుతుంటారు అనేది ఆబ్వియస్ గా కావాల్సిన మార్పులు అందరికీ కావాలన్నమాట. బట్ అసోసియేషన్ విత్ ఎనీ పొలిటికల్ పార్టీ ఇన్ 20 years అయిపోయినప్పటికీ కూడా స్టిల్ కనెక్టెడ్ గా ఉన్నారు. సో అట్లాగే విలేజెస్ లో కూడా వాళ్ళు ఇప్పుడు మొబైల్ టెక్నాలజీ ఇంత వచ్చినప్పుడు వాళ్ళు ఎక్కడో ఒక రిమోట్ విలేజెస్ లో ఉన్నప్పటికీ కూడా థాట్ ప్రాసెస్ అదే విధంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది. బట్ ఇంక ఎక్స్ట్రా ఒక లేయర్ యాడ్ అయింది అనుకోండి, ఒక పార్టీ యాడ్ చేసింది అనుకోండి, ఆ లేయర్ చిన్నదైపోతుంది లోపల. అలాంటి అద్భుతాలు, అలాంటి మేనిఫెస్టోలు, అలాంటి ప్రాక్టికల్ గా కనెక్ట్ అయ్యే వాళ్ళకి అలాంటి లేయర్ వేయట్లేదు ఇప్పుడు దాకా. అలాంటి ఎక్స్ట్రా లేయర్ అయినప్పుడు వాళ్ళు పెరిగిన వాతావరణం ఏంది, ఎక్కడ పుట్టారు, ఎవరికి పుట్టారు, ఎలా పుట్టారు అనేది ఇలాంటి చేంజెస్ అనేవి చేంజ్ వస్తాయి. సో రూరల్ అర్బన్ ఓటింగ్ ఇప్పుడు ఈ మొబైల్ యుగంలో ఇంత ఏంటంటే యాక్చువల్లీ అంత డిఫరెన్స్ ఏం కనపడలేదు. ఓవరాల్ గా జనరలైజ్ స్టేట్మెంట్ లాగా అయిపోయింది. నెంబర్ 1. నెంబర్ 2, మీరు ఎప్పుడు చేంజెస్ అప్ చేసారంటే ఆబ్వియస్ గా మేము వన్ ఆఫ్ ది బైక్ మెకానిక్ ఎక్స్పర్ట్ లాగా ఉన్నప్పుడు మీకు ఎక్కడున్నా అర్థం అవుతుంటుంది, అదే పనిలో ఉన్నా చేసినా చేయకపోయినా మెకానిక్ షాప్ లోనే ఉండాలండేది కదా.
ఈ బైక్ ఏదో ప్రాబ్లం వచ్చిందని సౌండ్ అర్థం అవుతుంది కదా. కోవిడ్ అయిపోయిన తర్వాత అనుకుంటాండి, అరౌండ్ 2 years బిఫోర్ మేము ఒక క్లోజ్ గ్రూప్ మళ్ళీ ఒకసారి గ్యాదర్ అయినప్పుడు అసోసియేట్ వి అబ్జర్వ్ దట్ నెక్స్ట్ టైం 90 క్రాస్ చేయదు అనేది ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్. 90 నెంబర్ కింద క్రాస్ చేయకపోవచ్చు, బట్ అరౌండ్ గవర్నమెంట్ ఫామ్ చేయకపోవచ్చు, అరౌండ్ 90 లోపలే ఉంది. కూటమి ఫామ్ అయితే ఒక రకంగా ఉంటుంది, ఫామ్ కాకపోతే ఒక రకంగా ఉంటుంది. కానీ 2 years లేవు, 2 years అనేది. సో 2 years బ్యాక్ వి అసెస్డ్, అంటే మీరు కరువు ఎప్పుడు తీసుకుందని అడిగడానికి అరౌండ్ కపుల్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ వి అబ్జర్వ్. బట్ కేకే గారు, ఫస్ట్ టైం మీరు రిలీజ్ చేసినప్పుడు కూడా కూటమికి ఇంత మెజార్టీ వస్తుందని చెప్పలేదు. మీరు ఎగ్జిట్ పోల్ రోజే 160+ అన్నారు. అప్పటి వరకు మ్యాక్స్ 120 నెంబర్ వస్తుంది. అది ఫైనల్ నెంబర్ అండి. ఓడిపోతుంది గెలుస్తుంది అనేది అది కాదు కదా. మీకు ఇనిషియల్ నా ఫస్ట్ వీడియో చూడండి, 3 months బ్యాక్ చేసిన ఫస్ట్ వీడియో, ఎవరికి ఏదో చిన్న చిన్న క్లియర్ కట్ గా 100 పైనే వచ్చేదానికి ఆస్కారం ఉంటుంది. రైట్. డిస్ట్రిక్ట్ వైజ్ గా చెప్పుకుంటా ఓవరాల్ టోటల్ వేసుకుంటే 120 రావచ్చు అన్నట్లు అనుకున్నాం మేము. బట్ సింగిల్ నెంబర్ అండి. ఆబ్వియస్లీ ఫైనల్ నెంబర్స్ వెరిఫికేషన్ అది ఆ ప్రాసెస్ లో భాగంగా ఉంటుంది. సింగిల్ నెంబర్ చెప్పాలనుకున్నప్పుడు ఇంకొంచెం మేము ఎక్కువ వెరిఫై చేసాం, అది ఓకే. బట్ గవర్నమెంట్ ఫార్మేషన్ విషయంలో మాకు డే 1 నుంచి ఎప్పుడు డౌట్ లేదు. అంటే డే 1 కాదు, ఇక్కడ డే 1 కూటమి కట్టే కదా అర్థం. నా ఉద్దేశం లూజ్ అయ్యేదానికి ఛాన్సెస్ ఎక్కువ. 2 years బ్యాక్ దట్స్ వాట్ దిస్ క్వశ్చన్ ఇస్. Thanks, Andy. I got it. Thank you. థ్యాంక్స్. కృష్ణ Yeah, okay. So Hi. thank you for the call, and నేను మీ neighbor district ప్రకాశం అండి. So I have been following all your things like pre-poll every day. I used to give 1 or 2 district, right, the numbers I think. సో నా క్వశ్చన్ ఏంటంటే, మీరు చెప్పినప్పుడు 92 చెప్పారు, కూటమికి ప్లస్ 55 లెస్ దాన్ 10,000 మార్జిన్లో టైట్ ఫిట్ అన్నారు. మీరు 23 వైసీపీకి ఇచ్చారు అప్పుడు. సో మీకు when do you know 161? Is it after the election or during exit poll the day of election? When do you know this 161 number? లాస్ట్ 14కి వచ్చిన మటుకు ఆల్రెడీ నిన్న ఒక ఇంటర్వ్యూ స్టోరీ చెప్పాను. మేము ఆల్రెడీ 40 నుంచి వెరిఫై చేసుకుంటూ వస్తాం. 55 టఫ్ ఫైట్ అన్నా కానీ అది పైకి పుట్టిన చెప్పిన 55 నెంబర్. ఎందుకంటే దాంట్లో కొన్ని క్లయింట్ రిక్వైర్మెంట్స్ ఉంటున్నాయి కదా. మేము ఆల్రెడీ సేల్ చేసిన రిపోర్ట్స్ కూడా వాళ్ళు అడుగుతారు, మా నియోజకవర్గం రివీల్ చేయొద్దు అలా ఉంచండి. బట్ అండ్ ఆల్సో వాళ్ళు అడిగారనే కాదు, బట్ మన ధర్మం కూడా ఉంటుంది. వాళ్ళు మన డబ్బులు తీసుకొని వాళ్ళు విలేజ్ వారికి సర్వే చేసి పెట్టి వాళ్ళు ఓడిపోతుందని పబ్లిక్ ఎలక్షన్ ముందు చెప్పడం అనేది కరెక్ట్ కాదు. సో అని కొన్ని నియోజకవర్గాలు ఆబ్వియస్లీ వి హైడ్ సంథింగ్, బట్ వీ నో ఆల్సో 40-43 వచ్చాయి అన్నమాట ఓవరాల్ గా. సో కూర్చొని మనకు పోస్ట్ పోల్ చేస్తూ ఉన్నప్పుడు 43, 40 విలే, ఇంకా 35 విలే, కొంచెం ఒక 2 days 3 days ఉన్నాక 23 అలా వచ్చింది. లాస్ట్ డే స్టిల్ రిమెంబర్ అది 20 లోపలికి వచ్చేందుకు భయం వేసింది. అంటే ఆబ్వియస్లీ వీల్ టేక్ మోర్ కేర్ కదండి. ఒక 20 లోపల నెంబర్ 23 అని దానికి వచ్చింది. 20 లోపల నెంబర్ వచ్చినప్పుడు ఓకే ఈ నెంబర్ వస్తున్నాయి. బట్ ఇంకా వెళ్ళేసరికి 2 options దగ్గర వి స్టేడ్. ఏదర్ ఇట్ కెన్ గో ఫర్ సింగిల్ డిజిట్ 9 కానీ 8 కానీ సింగిల్ డిజిట్, ఆర్ it can go up to 14. So we have to take a call 9 to 14 in between actually. మామూలు చాలా మంది ఇప్పుడు మామూలు చూసి అనుకుంటారంటే చాలా తక్కువ నెంబర్ ఇచ్చారు అనుకుంటారు. బట్ యాక్చువల్లీ వీ హ్యావ్ గివెన్ ఎ సేఫ్ నెంబర్, వెరీ వెరీ సేఫ్ నెంబర్. బట్ మేబీ అర్థం కాదు అనుకుంటా, 14 ఇచ్చి ఇంకా సేఫ్ నెంబర్ అంటారు అనిపిస్తుంది తినడానికి. 90 లో కూడా టీడీపీకి అలా సేఫ్ నెంబర్ అనేది 35 ఇచ్చేస్తారు, మాక్సిమం యాడ్ చేసా అని చెప్పారు. సో అవును, అప్పుడు కూడా మంచి నెంబర్ ఇచ్చారు. మేము అప్పుడు సర్ప్రైజ్ అయ్యాం, 35 ఇచ్చి ఇంకా మాక్సిమం యాడ్ చేసా అంటాడే, ఇంకా తక్కువ వస్తాయా అని మేము అనుకున్నాం. మ్యాక్స్ 35, మినిమం 25 అటు ఇటు. లాస్ట్ వచ్చి 25 +or-5 అని చెప్పి బ్లడ్ గా వెళ్ళాం. సో ఈసారి ఏమైందంటే మేము కాల్లో ఉన్నాం అందరం, 1 by 1 చేసుకుంటూ వెళ్తున్నాం. నేను 14 నియోజకవర్గాల పేర్లు చదివి వినిపిస్తున్నాను అనమాట ఒకరికి. ఇలా చివరికి ఇవి దీంట్లో టైట్ ఫైట్లు ఇవి ఉన్నాయి, ఇవి పోయేదానికి ఆస్కారం ఎక్కువ ఉంది. బట్ 14 అనేది ఆబ్వియస్లీ నాకు కష్టంగా ఉంది. ఆబ్వియస్లీ మనకు మనసు ఉంటుంది కదా, ఎలా ఉంటుంది 14 మనం ఏమైనా మిస్ చేస్తున్నాం లేదు, చక్కగా ఉంది, సరే ఓకే తీర్థం ధైర్యంగా వెళ్దాం అనుకుంటూ 1 by 1 తీసుకుంటే చివరికి 14కి వచ్చాం. సో లాస్ట్ కాల్ నైట్ 12 అవుతుంది.
వన్ బై వన్ చదువుకుంటా అనిపిస్తుంది, ఈ నియోజకవర్గం ఇది, ఈ నియోజకవర్గం ఇది, ఈ నియోజకవర్గం ఇది అని చెప్పాను. తర్వాత 14 కంప్లీట్ అవ్వగానే నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఆ టైం అప్పుడు 12:00 ఉందన్నమాట. సో నాకు అనిపించింది ఏంటంటే, ఆల్రెడీ ఇంకొప్పుడు ఒక నియోజకవర్గం పెంచినా ఇంకో నియోజకవర్గం తీసినా పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. బట్ సమ్వేర్ ఒక ఆరా మనకి ఏదో చెప్తుంది, 14 దగ్గర ఆగరా బాబు, ఇంకా తీసేయవసరం ఏదో సంథింగ్ అనిపించి ఆ 14 దగ్గర ఆగాం అనమాట. తనకి ఫోన్ చేసి మళ్ళీ ఛార్జింగ్ పెట్టుకుని అడిగితే ఆ 14 వరకు విన్నానండి. సో ఆ రిజల్ట్స్, అదే ఎగ్జిట్ పోస్ట్ డే వచ్చింది, చెప్పాల్సిన డే వచ్చేస్తుంది. అట్ ది సేమ్ టైం మాకు ఈ 12 సెన్స్ అనిపించి ఇంకా లాస్ట్ ఇంకా తీయలేదు, ఆపేసాం అక్కడ. తీసుకుంటా వెళ్ళుంటే ఖచ్చితంగా ఇంకో 14-6 తీసుకునేది కూడా ఆప్షన్ ఉంది. మీరు క్లయింట్స్ అన్నారు కదా సార్, మీరు ఇప్పుడు క్లయింట్స్ కి ఇచ్చారు కదా మీరు రిపోర్ట్స్, మీరు ఇచ్చిన క్లయింట్స్ ఎక్కువ మంది ఐ మీన్ విన్ అయ్యారా, లూజ్ అయ్యారా మీరు ఆబ్వియస్లీ చేసిన? ఇది ఆబ్వియస్ మీకు ఆన్సర్ అర్థమైనట్టు వైఎస్ఆర్సీపీలో ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు. ఓకే, మీరు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఎక్కువ మంది చేశారు అంటే లాస్ట్ 19 వల్ల మీకు అట్లా కాదు, నేను మీరు సగం పార్ట్ ఉంది. ఆబ్వియస్లీ వైఎస్ఆర్సీపీ చేసిన అంటే వాళ్ళ యొక్క క్లయింట్స్ ఎక్కువ మంది ఫెయిల్ అయ్యారు, టీడీపీకి ఇచ్చిన ఎక్కువ మంది సక్సెస్ అయ్యారు. మీరు ఇద్దరికి చేశారు అదే, ఎక్కువ మంది టీడీపీ వాళ్ళకి చేశారా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి చేశారా? అదే పార్షియల్ గా ఉంటుంది, రెండు అట్లా కరెక్ట్ గా ఒక నెంబర్ అటు ఇటు ఏం చెప్పలేదు టీడీపీ ఎక్స్. ఎందుకంటే కొన్నిసార్లు ఎలా ఉంటుంది అంటే కొంతమంది చేయించుకుంటారు, వాళ్ళు వైఎస్ఆర్సీపీ తరపు వచ్చారా టీడీపీ తరపు వచ్చారా క్లయింట్ ఎవరు కూడా తెలియదు. రిపోర్ట్ కావాలంటే మొత్తం అయిపోయాక రిపోర్ట్లు అడిగేవాళ్ళు. ఎందుకంటే వాళ్ళకున్న ఒక చిన్న ఎక్కడో ఉంటుంది ఏంటంటే, మనం క్లయింట్ ఎవరు వాళ్ళు రివీల్ చేస్తే ఓవరాల్ గా వాళ్ళు ఆ సైడ్ కి ఫేవర్ గా చేస్తారేమో అని ఒక ఉంటుంది. మిగతా వాళ్ళ దగ్గర వర్కౌట్ అవుతుంది, కానీ మా దగ్గర అయితే క్లయింట్ కి ఎక్కువ కోసేస్తాం. మరి మీరు క్లయింట్ ఎవరో చెప్తే ఇంకా వాళ్ళకి అడ్వాంటేజ్ మా దగ్గర, ఎందుకంటే వాళ్ళకే ఆ ఎర్రర్ రేట్ వాళ్ళ వైపు నుంచే కట్ చేస్తాం అనమాట. ఓకే అండి. వీరు గారు. హాయ్ కేకే గారు, గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ అండి. మీరు మీ కాన్ఫిడెన్స్ అసలు ఎలా అండి, అది మీరు మీ టీమ్ కి ఎలాంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు టు గెట్ ద వ్యాలిడ్ శాంపిల్స్? అండ్ మీరు నియోజకవర్గానికి వచ్చి ఎలా అంటే కొన్ని టౌన్స్ లో తీసుకున్నారా, పల్లెటూర్లకు వెళ్ళారా ఆ డీటెయిల్స్ శాంపిల్స్ తీసుకోవటానికి? అండ్ మీరు ఇంకా మేబీ పర్సనల్ క్వశ్చన్ అయి ఉండొచ్చు, మీరు చెప్పారు మీరు సెలీనియం జావా టెస్టింగ్ ఇవి చేశారని, స్టిల్ అది కంటిన్యూ చేస్తున్నారా లేదా? ఇంత బిజీలో సరే, ఓకే. ఆబ్వియస్ రిక్వైర్మెంట్ బట్టి ఇప్పుడు కొన్ని నియోజకవర్గాలు మీకు ఇనిషియల్ గా చెప్పాను, ఒక 40-50 నుంచి 50 నియోజకవర్గాలు చాలా తక్కువ శాంపుల్స్ లో మీకు చెప్పేసి, అంటే డిపెండ్స్ ఆన్ అవర్ ఎక్స్పీరియన్స్ ఆల్సో అనుకుంటాను. అందరు చెప్పొచ్చు అంటే చెప్పలేరు, నాకు తెలియదు, బట్ డౌట్ ఫర్ అది. సో చాలా తక్కువ నియోజకవర్గాలు ఊరిని అంటే అక్కడ ఎవరు క్లయింట్ లేరు, మనకి ఎవరు కొనగలరు, చాలా తక్కువ శాంపుల్స్ లోనే చెప్పేసిన నియోజకవర్గాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే చాలా తక్కువ శాంపుల్స్ తో చెప్పేసిన నియోజకవర్గాలు కూడా మనకి ఎక్కువ కాస్ట్ ఇచ్చి తీసుకున్న వాళ్ళు కూడా ఉంటారు ఎమ్మెల్యేస్. సో లేదండి ఇది చాలా ఈజీ నియోజకవర్గం, మీరు ఈజీగా ఏం చేస్తున్నారు మనం చెప్పం కదా. ఆబ్వియస్లీ మనం వాళ్ళు అడిగి చేసి పెడతాం. సో నెంబర్ 1. నెంబర్ 2, విలేజ్ వారీ సర్వే అన్నప్పుడు విలేజ్ వారీగా చేసుకుని డేటా ట్రై చేస్తాం, కానీ ఇన్ జనరల్ వే మనం డబ్బులు మన ఓన్ పాకెట్ లో ఖర్చు పెట్టేదానికి అక్కడ ట్రై చేయం. ఎందుకంటే విలేజ్ వారీ రిపోర్ట్ అంటే చాలా ఇట్స్ నాట్ ఓన్లీ మనీ ఒకటే కదా, మనీ ఒకటి చూస్తారు, మోర్ క్రిటికల్ కంపేరిటివ్ అదర్ జనరలైజ్ గా ఒక నియోజకవర్గం ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారో చేయాలి. సో ఓన్లీ విలేజ్ లెవెల్లో అనేది అంటే ప్రతి విలేజ్ లో వస్తుంది. అట్లాంటి లెవెల్ ఆఫ్ రిపోర్ట్ అనేది ఓన్లీ ఆర్డర్ వచ్చినప్పుడే చేస్తాం. లేదు అంటే ఆబ్వియస్లీ విలేజ్కి వెళ్ళి చేస్తాం, బట్ అన్ని విలేజ్కి వెళ్ళకుండా చూసి ఈ మండలం ఇలా ఉందని వెరిఫై చేయడానికి కొంచెం ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసేదానికి చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ. సో నా క్వశ్చన్, కేకే గారు ఒక క్వశ్చన్. యూనో 90 నియోజకవర్గాల్లో మోర్ దెన్ 10,000 పైనే వస్తాయని చెప్తున్నారు మీరు ఫస్ట్ నుంచి కూడా. టీడీపీకి కూటమి మెజారిటీ అంటే ఎక్కువ నియోజకవర్గాల్లో, రైట్? ఇప్పుడు చూస్తే మెజారిటీ అంతా 40, 50, 60 అట్లా 90 వరకు కూడా పోయినాయి కొన్ని నియోజకవర్గాలు. కానీ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఎనీవే మనం ఆరా మస్తాన్ గారిది కూడా తీసుకుందాము. ఆయన కూడా చాలా క్రెడిబుల్ ఉన్న పర్సన్ ఇప్పుడు సోఫార్ 19 వరకు కూడా. మరి ఆయన ఎందుకు గెస్ట్ చేయలేకపోయారు? ఏదో ఒక 500 అటు ఇటు 2000 అటు ఇటు అంటే అనుకోవచ్చు మనం ఎక్కడో మిస్ జరిగి ఉంటుంది అని. ఇప్పుడు ఆయన చెప్పడం ఏంటంటే
ఎగ్జాంపుల్ చెప్తాను. గన్నవరంలో వంశీ గెలుస్తున్నారు అని చెప్పారు ఆయన ఆరామస్థాన్ గారు. బట్ వేరే వంశీ 46,000 మెజార్టీతో ఓడిపోయారు. కంపల్సరీ ఆయన క్యాష్ చేయకుండా ఉండడు. ఆయనకున్న సోర్స్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ అంతా కూడా. బట్ స్టిల్ ఎందుకు వచ్చి చెప్పు ఉంటారు అట్లా బయటికి ఆయన? అది వేరే అంటే ఇక్కడ రెండు విషయాలు. ఇప్పుడు లెట్స్ నేను కూడా ఒకసారి ఒక గన్నవరం విషయంలో రేపు పొద్దున మిస్టేక్ చేయొచ్చు, ఒక నియోజకవర్గం అటు ఇటు అవ్వచ్చు కదా, సరే మనకున్న డేటా మిస్ అవ్వచ్చు ఏదో ఒకటి. బట్ ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ మెజారిటీ శాతాలు, మెజారిటీ ఓట్ బ్యాంకింగ్ లో మెజారిటీ స్థానాలు కానీ మిస్ అవ్వవు. ఎందుకంటే మిస్ అవ్వదానికంటే మరీ టైట్, రేపు పొద్దున మరీ టైట్ క్లోజ్ ఫైట్స్ అన్ని రెండు. ఇప్పుడు దర్శి ఉంది, అవుట్ ఆఫ్ 175 ఫెయిల్డ్ ఇన్ దర్శి. మనం ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇచ్చిన రిపోర్ట్ లో కూడా క్లోజ్ ఫైట్ అండి, చాలా టైట్ ఫైట్. బట్ ఆబ్వియస్లీ చాలా తక్కువ ఓట్స్ తో మెజారిటీగా 5,000 అటు ఇటుగా దాంట్లో యూ కెన్ ఇట్ మే బికమ్ యూ కెన్ విన్ అని చెప్పాం. బట్ దర్శి వీ ఫెయిల్డ్. ఒక 2,500 ఓట్స్ మనకు కంటే డిఫరెన్స్ వచ్చింది. వాళ్ళు 1,200 1,300 ఓట్లు కనుక తెచ్చుకొని ఉంటే కొంచెం ఎలక్షన్ బాగా చేస్తుంటే డిఫరెన్స్ లేదు. సో 1,000 ఓట్స్ రేపొద్దున అన్ని దర్శి లాంటి ఎలక్షన్స్ జరిగాయి అనుకోండి, మేబీ ఇట్స్ వెరీ క్లోజ్ కాల్స్ ఉన్నప్పుడు అసలు అల్లడిపోతుంది. మీరు చెప్పినట్టు ఆబ్వియస్ గా 40,000 50,000 మెజారిటీ అనేది ఇట్స్ ఈజీలీ ప్రెడిక్టబుల్ కంపేర్ టు లైక్ దర్శి. బట్ ఎలా చేశారు, ఎందుకు చేశారు అనేది నెంబర్ ఆఫ్ ఫ్యాక్టర్స్. ఆబ్వియస్లీ ఎలా చెప్పాలి, ఆబ్వియస్లీ హీస్ మోర్ ఎక్స్పీరియన్స్ దాన్ మీ, ఆబ్వియస్లీ హీస్ హ్యావ్ మోర్ కాంటాక్ట్స్ దాన్ మీ, obviously he's more professional than me. So I expect ఫెయిల్యూర్ ఆగిపోకుండా రేపొద్దున చాలా మందికి మళ్ళీ గైడ్ గా ఉండట్టు ఒక మళ్ళీ దానికి మళ్ళీ కంబ్యాక్ అవుతారని. ఆబ్వియస్లీ ఎనీ వన్ కెన్ డూ మిస్టేక్స్ కాబట్టి. సర్ప్రైజింగ్ గా ఉంది. ఇప్పుడు మీరు టీడీపీ వస్తుందని చెప్పి, ఇప్పుడు మస్తాన్ గారు వైఎస్ఆర్సీపీ వస్తుందని చెప్తే ఓకే, 2,000 అటు ఇటు మెజార్టీలో ఎవరిదైనా రాంగ్ రైట్ అయిపోద్ది అనుకుంటాము. కానీ ఈయన ఇంత అంబటి రాంబాబు గారు టైట్ ఫైట్ ఇస్తున్నారు అని చెప్పారు. ఆయన వచ్చేసి 55,000 పైన మెజార్టీతో ఓడిపోయారు. ఈజీగా ప్రెడిక్ట్ చేయొచ్చు, లోకల్ వాళ్ళే చెప్తున్నారు జనరల్ గా. శేఖర్ గారు సింపుల్ ఆన్సర్ అండి. ఐ థింక్ మన సెమినార్ బిగినింగ్ లో కేకే గారి గురించి మనం చెప్పేటప్పుడు సమాజానికి సెఫాలజిస్ట్ గా కేకే గారు చేస్తున్న సేవ ఏంటంటే ఆనెస్ట్ గా నంబర్లను సమాజానికి అందించటం. ఎవరైనా ఒక పత్రిక తరపునైనా ఎవరి తరపునైనా బయాస్డ్ గా కాకుండా ఆనెస్ట్ గా అందించడమే సమాజానికి మనం చేసే సేవ. కేకే గారు చేస్తున్నారు. ఆయన డిప్లొమాటిక్ గా చెప్తున్నారు మస్తాన్ గారి గురించి, ఆయన చేయట్లేదు. దట్స్ వాట్ వీ బిలీవ్. అందుకే కేకే గారిని మీరు నిజంగా సమాజానికి సేవ చేస్తున్నారు అని మేము అభినందిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. డిప్లొమాటిక్ ఏం లేదు సార్, మామూలుగా దీంట్లో సోఫిస్టికేటింగ్ లేదు, నిజంగా ట్రూ గా చెప్తున్నారు. ఆబ్వియస్ గా ఒక్కొక్కరితో ఒక్కొక్కరు ప్రెజరింగ్ పాయింట్స్ ఉంటాయి సార్. ఆబ్వియస్ గా ఒక ప్రెజర్ పాయింట్ కి నా లిమిట్ చాలా పెద్దది అవ్వచ్చు. ఒకటిది అప్పుడున్న సిచ్యువేషన్ ని అవతల ఓవర్కమ్ చేయొచ్చు. మనం ఒక సైడే మీరు స్టోరీ వింటున్నారు కాబట్టి మీకు అనిపించవచ్చు, అదర్ స్టోరీ ఏంటి అనేది నాకు ఐడియా ఉండకపోవచ్చు. సో అందుకని ఆ తెలియని స్టోరీ నేను పక్కన పెట్టుకున్నాను. హోప్ చేసి మీకు క్లారిటీగా చెప్తున్నాను. థ్యాంక్ యూ అండి కేకే. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ విజయ్ గారు. హాయ్ కేకే గారు. యా, సో ఈసారి యాక్చువల్గా సమ్ ఆఫ్ ది వైఎస్ఆర్సీపీ స్ట్రాంగ్ క్యాండిడేట్స్ ఓడిపోయారు. అండ్ 2019 సేమ్ హ్యాపెన్ టు ద టీడీపీ క్యాండిడేట్స్ అన్నమాట, స్ట్రాంగ్ క్యాండిడేట్స్. సో ఇక్కడ బోర్డర్ లైన్ ఏంటి యాక్చువల్ గా, లైక్ ఏదంటారు, లీడర్షిప్ కి వర్సెస్ ద స్ట్రాంగ్ క్యాండిడేట్స్ యాక్చువల్ గా ఉన్నప్పుడు, అంటే ఏ రీజన్స్ వల్ల యాక్చువల్ గా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ 2019 ఓడిపోయారు అండ్ 2020 ఈ ఎలక్షన్స్ లో వైఎస్ఆర్సీపీ క్యాండిడేట్స్ ఎందుకు అలా ఓడిపోతున్నారు యాక్చువల్ గా? బోత్ టైమ్ సేమ్ రీజన్స్ అండి. ఇద్దరు అంటే ఓడిపోయేదానికి మాత్రం అడుగుతున్నారు కాబట్టి. ఆబ్వియస్ గా కూటమికి ఉన్న అడ్వాంటేజ్ కూటమికి ఉంటాయి. లాస్ట్ టైం వైఎస్ఆర్సీపీకి ఉన్న అడ్వాంటేజ్ అంటే యాజ్ ఏ పార్టీగా ఫస్ట్ టైం కంటెస్ట్ చేస్తున్నట్టు వ్యక్తిగా, సెకండ్ టైం ఉన్న వ్యక్తులు అది పక్కన పెడితే మోస్ట్ ఆఫ్ ది ఓట్స్ ఇందాక చెప్పినట్టు రిపీటెడ్లీ నేను చాలా బలంగా చెప్తున్నాను. వాళ్ళు చెప్పేటప్పుడు ప్రెజెంటేషన్ నెంబర్స్ క్లోజ్ గా చెప్పొచ్చు నియోజకవర్గాలు అక్కడ సమస్యలు బట్టి. బట్ ఇది జనరేట్ చేసుకోవాలనుకుంటే, అరే బాబు నువ్వు ఇదివు అదివు అని ఫ్రీ స్కీమ్స్ కాకుండా మా జీవితాల్లో మార్పు అని స్టేట్మెంట్ ఒక అండర్లైన్ గా ఉంటుంది. అది కాదు మాకు తెలుస్తుంది వాళ్ళు ఇచ్చే ఓట్ చేంజ్ ఓట్ బ్యాంకింగ్. ఎంప్లాయీస్ లాస్ట్ టైం విపరీతంగా అగనిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారికి, ఈసారి విపరీతంగా అగనిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. మరి సేమ్ సెక్షనే కదా.
లాస్ట్ టైం కరెంట్ ఛార్జెస్ బాగా పెంచుతున్నారు లేకపోతే ఇంకోటి అని చెప్పి కొంత ఒక సెక్షన్ అగేనిస్తున్నారు. లాస్ట్ టైం కరప్షన్ ఎక్కువ ఉంది, భయంకరంగా ఉంది దాంట్లో అని ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అగేనిస్తున్నారు. ఈసారి కరప్షన్ అగేనిస్ట్ గా ఉంది, భయంకరంగా ఉంది ఇక్కడ అని వీళ్ళు అగేనిస్ట్ గా ఉన్నారు. అంటే కరప్షన్ ఇన్ ద సెన్స్ నాట్ ఓన్లీ పొలిటికల్ కాదండి కావచ్చు. మీరు ఒక గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా లేదా ఇంకో దగ్గర వెళ్ళినా లేదా ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళినా ఇంకోటి దగ్గరికి వెళ్ళినా ఓవరాల్ అక్కడ అబ్జర్వ్ చేసే చిన్న పనికి తీసుకునే విషయాలు కావచ్చు, తిప్పించుకునే అంశాలు కావచ్చు, లేదా పోలీస్ స్టేషన్ ఇచ్చే అంశాలు కావచ్చు. అదే హాస్పిటల్స్ అలాగే ఇష్యూ ఉంది. పోయినసారి ఆరోగ్యశ్రీ ఉంది, ఈసారి ఆరోగ్యశ్రీ ఉంది. బట్ అక్కడ ఫెస్టివ్స్ వెళ్ళి వచ్చిన వాళ్ళకి ఇబ్బంది పడుతున్నారు. స్కూల్స్ ఇవే ఫ్యాక్టర్స్ మీద జరుగుతుంది. బట్ దే ఆర్ నాట్ రియలైజింగ్ దేర్ సూపర్ 4 పెడదామా, 6 పెడదామా, నవరత్నాలు పెడదామా, అష్టరత్నాలు పెడదాం, వీటి మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. ఆబ్వియస్లీ నేను కాదంటలేదు, సమ్ ఓట్ బ్యాంక్ ఇన్ఫ్లుయెన్స్. బట్ ఎంతవరకు అనేది ఇన్ఫ్లుయెన్స్ అనేది మీ హ్యావ్ టు అసెస్. మీకు బస్సు ఫ్రీ స్కీమ్ ఉన్నప్పటికీ కూడా లేనప్పటికీ కూడా ఈ నెంబర్ పెద్ద తేడా ఉండేది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ యూ టేక్ వన్ స్కీమ్. సార్ సారీ క్విక్ క్వశ్చన్. విచ్ డిపార్ట్మెంట్ ఈస్ మోస్ట్ కరప్టెడ్ అండి పాస్ట్ 5-10 years? పొలిటికల్ అయితే కాదు సార్. దాంట్లో మామూలు చాలా మంది అనుకుంటారు అంటే పొలిటికల్ డిపార్ట్మెంట్ అంటే పాలిటిక్స్ కరప్టెడ్ అనుకుంటారు కదా. ఇది రాంగ్, రివర్స్ వర్షన్ ఉంటుంది. మీకు పాలిటిక్స్ లో మీ గ్రామ స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయి వరకు లేదా రాష్ట్ర స్థాయి వరకు 99% వాళ్ళు ప్రజలు, వాళ్ళు అంటే ఎక్కువ మంది లీడర్స్ వాళ్ళు వాళ్ళ క్యాలిబర్ అంటే వాళ్ళు సంపాదించుకునే దానికంటే ఇక్కడికి వచ్చి లూజ్ అయింది ఎక్కువనే ఫీల్ అవుతుంటారు. అనవసరంగా ఇక్కడ అనవసరంగా వచ్చే కేక్, అనవసరంగా వచ్చే కేక్, అనవసరంగా వచ్చే కేక్ ఎక్కువ మంది గెలిచిన వాళ్ళు, ఓడిన వాళ్ళు అందరూ ఎక్కువ మంది చెప్పారు. మనకు ఆ పైన ఉన్నటువంటి ఎక్కువ ఎప్పుడు 1 or 2 పట్సే కనపడుతుంది కాబట్టి వేల కోట్లు, 100 కోట్ల రాస్తారు. బట్ వాళ్ళు ఎమ్మెల్యే అవ్వకముందు వచ్చిన వాళ్ళు ఉన్న క్యాలిబరు తర్వాత అవకాశం ఇంకా అలాగే వెళ్ళుంటే మనీ పరంగా అయితే ఇంకా హై స్థాయికి వెళ్ళుండే వాళ్ళు. మోస్ట్ కరప్టెడ్ పోలీస్ సిస్టమ్ అయితే కాదండి, మామూలుగా ఏ ఫ్యాక్టర్ చెప్పండి, రెవెన్యూ కావచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు, ఈ సెక్షన్స్ లో ఉంటుందే అనుకుంటున్నాను. దానికంటే ఎక్కువ అబ్జర్వేషన్స్ చిన్న చిన్న ఎఫెక్టెడ్ అయితే మనకు ఇప్పుడు ఇన్కమ్ ట్యాక్స్ లో లేకపోతే రెవెన్యూలో ఉంటుంది అనేది పీపుల్ కరెక్టెడ్ కంటే కూడా మున్సిపాలిటీలో జరిగేటువంటి ఇష్యూస్ ఎక్కువ. అది మెజారిటీ మైనారిటీ పక్కన పెట్టుకుంటే వాటిలో ఇష్యూస్ ప్రజలు ఎక్కువ ఎఫెక్ట్ అవుతున్నారు. హార్డ్లీ దే ఆర్ ఎక్స్పెక్టింగ్ చేంజెస్ అని చెప్పచ్చు. కేకే గారు క్వశ్చన్ అండి, క్రాస్ ఓటింగ్ ఎలా చూస్తారు? ఇప్పుడు మీకు తిరుపతిలో అన్ని కూటమి గెలిచి ఎంపీ సీట్ పోయింది. తర్వాత మీకు రాజమండ్రిలో క్రాస్ అయిన మా ఎమ్మెల్యేలు అందరికీ కలిపి 3,50,000 దాకా వస్తే పురంధేశ్వర్ గారు 2,39,000 వచ్చింది. మీకు క్రాస్ ఓటింగ్ 3 సీట్లు పోయింది క్రాస్ ఓటింగ్ వల్ల టీడీపీకి కూటమి. మేము ఎప్పుడైతే పార్లమెంట్ క్రాస్ ఓటింగ్ ఏది పెద్దగా చేయలేదు సార్. యాక్చువల్లీ రీజన్ చెప్పాలంటే మోస్ట్లీ వీ టూకే బెంచ్ మార్క్ ఒక పార్లమెంట్ లో అది చాలాసార్లు చెప్పిన ఇంటర్వ్యూలో 7 నియోజకవర్గాల్లో ఏ పార్లమెంట్ లో కూడా 4 నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ గెలవదు అన్న స్టాండ్ మీద వెళ్ళాం. పార్లమెంట్ లో కూడా కాన్స్టిట్యూషన్ కూడా చేయొచ్చు, కొంచెం క్లోజ్ గా చేసి దానికి ఖర్చు అవుద్ది. సో మన ఖర్చు పెట్టుకొని ఎందుకు అని చెప్పి అంత క్లోజ్ గా చేయలేదు. తిరుపతి వరకు క్రాస్ ఓటింగ్ అదే సార్ ఆబ్వియస్ గా వెరిఫై అంటే అక్కడికి వెళ్ళి వెరిఫై చేస్తే ఒక ప్యాటర్న్ మీకు వచ్చేస్తుంది. ఒక ప్యాటర్న్, క్లోజ్ ప్యాటర్న్ ఎలా క్యాండిడేట్ మీద ఇంకోటి. సో 100 మంది వైఎస్ఆర్సీపీ కొట్టి ఫస్ట్ ఆల్రెడీ నియోజకవర్గ రిపోర్ట్ మన దగ్గర ఉంటుంది కాబట్టి వీళ్ళలో ఎంతమంది అనేది ఒక అంచనా, ఒక 10% చేశారా ఎలా లేదని. ఆ 10% హ్యూజ్ డిఫరెన్స్ వెళ్ళిపోతుంది కదా మళ్ళీ. ఆ ప్యాటర్న్ మీరు క్యాచ్ చేయగలిగితే చేసుకోవచ్చు. తిరుపతి పార్లమెంట్ వచ్చేసరికి 14,000 ఓట్లు అనేది మీరు తల కింద సపోజ్ చేసినా మనకు అంతు పట్టుతుంది ఆబ్వియస్లీ. ఎందుకంటే ఇంత ఓట్ బ్యాంకింగ్ లో దాదాపు 14 లక్షల్లో ఒక 7,000 ఓట్లు ఎలా పోయి అనేది చెప్పేవాళ్ళు కావాలని చెప్పాలంటే మనకి ఎలక్షన్ కమిషన్ చెప్పాల్సి వస్తుంది. అది అంటే మనం ఒక కంక్లూజన్ రావచ్చా? ఐ మీన్ మైనారిటీ ఓటర్స్ ఎంపీ క్యాండిడేట్ వచ్చేటప్పటికి నరేంద్ర మోడీ కనపడి అది ఫ్యాన్ కి పడిందని మనం ఒక కంక్లూజన్ చేయొచ్చండి. పార్లమెంట్ క్రాస్ ఓటింగ్ అక్రాస్ జనరల్ చేయగానే బట్ మీరు చెప్పింది యాక్సెప్ట్ వన్ ఆఫ్ ది రీజన్. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్ సార్. ఇప్పుడు ఎన్నికలకు ముందు అంతా వాలంటీర్స్ గురించి బాగా మాట్లాడారు. 50,000 ఒకరిని పెట్టారు, వాళ్ళు బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అనేసి. బట్ ఎలక్షన్ లో అసలు వాళ్ళ రోల్ ఏం చేశారు? దాని గురించి ఎవరు కామెంట్ చేయట్లేదు. వాళ్ళు ఎంతవరకు రోల్ ఉండదు సార్. మామూలుగా మీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉంటారు యూఎస్ నుంచి మీకున్నారు, మీ అబ్బాయి ఊర్లో ఉంటాడు. బట్ దే మే బిలాంగ్ టు సమ్ అదర్ పార్టీ, సమ్ అదర్ రీజియన్. మీరు యుఎస్ నుంచి ఫోన్ చేసి మనం చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్, ఈసారి మా పార్టీకి నేను కనెక్ట్ అవుతున్నాను కదని చెప్పింది.
మీరు ఇంత ట్రావెల్ చేసినా వాడు వేయాలనుకున్నడికే వేస్తాడు కానీ అసలు రైట్ సంబంధం లేదు మామూలుగా. మిగతా విషయాలు కావాలంటే మీరు ఏది కొనుక్కోమన్నా కొనిస్తాడు, లేకపోతే ఇవ్వమంటే ఇస్తాడు కదా. సో అటువంటిది ఆ రోజు నెలకు ఒకసారి కనపడి గవర్నమెంట్ ఇచ్చే డబ్బులు సప్లై చేస్తూ యాజ్ ఎ పోస్ట్ మ్యాన్ లాగా పనిచేస్తున్న వ్యక్తి వచ్చి మీరు ఈ పార్టీకి ఏంటి అంటే అది అసలు కన్సిడరబుల్ ఓట్ బ్యాంకింగ్ మారదు, ఏం మారదు. పెద్ద ఎవరో ఇప్పుడు ఒక్కరు మరీ రోజు వచ్చి కొంచెం ఒక పెద్ద రూపాయి ఏజ్ వాళ్ళు, కొంచెం చదువు తక్కువ ఉన్న వాళ్ళని కూడా ఇన్ఫ్లుయెన్స్ చేయలేకపోయారు ఆ వాలంటీర్స్. యాక్చువల్గా అసలు వాళ్ళు మీరు అసలు చేయలేదండి. చేయలేదు. సో ఈ దే హ్యావ్ వాలంటీర్ మోర్ క్లారిటీ. ఆహా ఊరికే మనం స్ట్రై- ఎడ్యుకేటెడ్ గురించి మన దగ్గర కొన్ని రాంగ్ పర్సెప్షన్స్ ఉన్నాయి సార్. వాళ్ళు బాగా చదువుకున్న వాళ్ళు మాత్రం ఇలా ఆలోచిస్తారు చదువుకున్న వాళ్ళ గురించి అని. అంటే మనం చెప్పే బుక్స్ రీడింగ్ వేరు, అక్కడ ఉన్నటువంటి సామాజిక, అక్కడ ఉన్న పరిస్థితులు, వాళ్ళు ఉన్న స్టాండ్ తీసుకునేది వేరు. మీకు అరకులో మోర్ రిమోట్ ఏరియా కదా, కానీ అరకులో చూడండి ఎంతమంది ఇండిపెండెంట్లకి ఎన్ని ఓట్లు పడతాయో. దట్ మీన్స్ దట్ ఒక ఇండిపెండెంట్ కూడా వెనకాల కూడా మీరు నిలబడుతున్నాం అని వాళ్ళు ఇచ్చిన మాట ప్రకారంగా ఒక గుడి వేస్తుంది. అంటే మీరు అదే వైజాగ్ లో టాప్ లేయర్ లో ఇండిపెండెంట్ ఎన్ని పడుతున్నాయి, లేదా మోర్ విజయవాడలో టాప్ నియోజకవర్గంలో, అరకు దగ్గర చూసుకోండి మోర్ రిమోటెడ్, మామూలుగా చాలా చాలా ఉంటారు రిమోట్ ప్లేసెస్. సో హూ ఈస్ మోర్ ఎడ్యుకేటెడ్ నవ్ అని చెప్తే ఏం చెప్తారు, అరక వైజాగ్? అరకు ఉంటుంది. జస్ట్ యాడ్ చేయడానికి అంటే వైజాగ్ నారాయణ గారికి వైజాగ్ లో 5,000 వచ్చినాయండి. అరకులోకి ఇండిపెండెంట్ కి 15,000 వచ్చినాయి. తర్వాత ఇంకోటి యాడ్ సో ఈ చేయడం పర్సన్ వాలంటీర్ మా అమ్మగారు ఫోన్ చేసింది, ఎలక్షన్ పొద్దున్న 7:30కి, అమ్మ మీరు వెళ్ళి ఓటేస్తున్నారు కదా కొంచెం గుర్తుంచుకోండి అమ్మ అని. వాళ్ళు ట్రై చేశారు. మా ఊర్లో సైకిల్ లేకపోయినా కానీ వీళ్ళ గ్లాస్ కమ్మని చెప్పి వీళ్ళు వేసుకున్నారు ఓట్లు. ఫస్ట్ టైం సైకిల్ లేదు మా ఊర్లో, కన్ఫ్యూజ్ అయిపోయారు. అయినా కానీ వీళ్ళు గ్లాస్ ఎక్కడ కమ్మం ఎక్కడ, వాలంటీర్లు ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగారండి. కానీ ఎన్లా సార్ చెప్పినట్టు ఎన్లా. నెక్స్ట్ హేమంత్ గారు. విజయ్ గారు మీకు క్వశ్చన్ అయిపోయింది అనుకుంటా కదండి. వన్ లాస్ట్ క్వశ్చన్ యాక్చువల్ గా కేకే గారు. జగన్ గారు యాక్చువల్ గా దాంట్లో నన్ను చూసి ఓటేయమనేసి చెప్పారు. యాక్చువల్ గా దాని ఇంపాక్ట్ ఏంటి? యాక్చువల్ గా అది రియల్ గానే యాక్చువల్ గా వర్కౌట్ అవుతుందా లేదా? అలా ఉండదు సార్. రేపు చంద్రబాబు గారు చూసైనా ఓటు, అసలు వాళ్ళ ఫేస్ ఆల్రెడీ మనకు వాళ్ళ ముగ్గురు ఫొటోస్ మనకు తెలుసు కదా, చూసి ఓటు అక్కడ చూసేసినా అక్కడ సింబల్ ఉండదు, మన మొహాలు ఉండదు కదా. సో ఉద్దేశం ఏంటంటే ఓవరాల్ గా నన్ను చేసిన పనితీరు చూసి ఓటేయండి అది. ఆఫీస్ గా పోయినసారి కూడా చంద్రబాబు గారు పనితీరు చూసి ఓటేసారు, ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి గారు పనితీరు చూసి ఓటేసారు. వాళ్ళు చెప్పినా చెప్పకపోయినా దాన్ని బట్టి ఓటేస్తారు ఆఫీస్ గా. పక్క రాష్ట్రాల ముఖ్యమంత్రి పనితీరుని బట్టి ఓటేది కదా. థ్యాంక్ యూ సార్. హేమంత్ గారు. హాయ్ అండి. లాస్ట్ మినిట్లో మనీ డిస్ట్రిబ్యూషన్ ఎంతవరకు ప్రభావితం చేస్తుంది అంటారు? అది ఫస్ట్ క్వశ్చన్ అండి. అది లెవెల్ ఫీల్డ్ చేయటం వరకే పనిచేస్తుందా, లైక్ కాంపిటేటివ్గా ఉంటాయి ఆపోజిట్ సైడ్, లేకపోతే దాని రోల్ ఏమైనా ఉంటుందా? అంటే ప్రీ పోల్ సర్వేలు మీరు చేసేటప్పుడు మీరు గెస్ట్ చేయలేరు కదా ఆ మనీ డిస్ట్రిబ్యూషన్ ఎలా జరిగిద్ది అని. సో దాన్ని ఏమైనా అకౌంట్ చేస్తారా మీ అనాలిసిస్లో? చేస్తాం సార్, అది కూడా చేయమంటారు, చేస్తాం. అంటే ఇన్ జనరల్ ఇదే సార్, కొన్ని రాంగ్ పర్సెప్షన్స్ ఇలా చెప్పాను కదండి. మనకు ఎలా ఉందో ఎడ్యుకేటెడ్ గురించి, అన్ఎడ్యుకేటెడ్ గురించి, వీళ్ళలో ఎమ్మెల్యేలు కూడా ఉండొచ్చు. పార్టీలు కూడా ఒక రాంగ్ పర్సెప్షన్ అది. నేను ట్రైంగ్ టు చేంజ్ వాళ్ళకి. ఇప్పుడు నేను నా వాయిస్ బలం ఉంది వచ్చింది కాబట్టి, మేబీ అటెన్షన్ వచ్చింది కాబట్టి, మేబీ వాళ్ళు కూడా వింటున్నారు అనుకుంటా. రేపు వాళ్ళకి ఇచ్చినప్పుడు కూడా నేను క్లారిటీగా చెప్తాను. ఒక రాంగ్ పర్సెప్షన్ ఏంటంటే చాలా మందికి మనీ డిస్ట్రిబ్యూషన్ లో చేంజెస్ వచ్చేస్తాయి. అట్లా సేమ్ ఇందాక చెప్పిన ఎగ్జాంపుల్స్ లాగే హార్డ్లీ అంటే మీరు ఒక 5% తీసుకురావచ్చు, అంతకు మించి మీరు ఇంపాసిబుల్ కేసు అండి మనీ డిస్ట్రిబ్యూషన్స్ లో చేంజెస్ తీసుకురావడం. సో ఇక్కడ మీకు కావాలంటే లాస్ట్ టైం ఇప్పుడు మొన్న జరిగిన ఎలక్షన్స్ లో ఎలక్షన్ ఇంజనీరింగ్ వైఎస్ఆర్సీపీ ఇస్ ద బెస్ట్, బెటర్ దాన్ ది టీడీపీ. మీరు చెప్పిన ఓన్లీ మనీ డిస్ట్రిబ్యూషన్ ఫ్యాక్టరీ చెప్పాలి అనుకుంటే, ఆబ్వియస్లీ ఫ్రమ్ పాస్ట్ 20 years పీరియడ్ తీసుకుంటే ఆబ్వియస్లీ టీడీపీ ఇస్ బెటర్ దాన్ ఎనీ పొలిటికల్ పార్టీ మనీ డిస్ట్రిబ్యూషన్ వరకు. సో దాన్ని పక్కన పెడితే వాళ్ళకి మేబీ ఐడియా ఉన్నా నడుస్తున్నారంటే ఎడ్జ్లు ఉన్నాయి అనుకోండి, టైట్ ఫైట్ లో ఉంటే మనీ డిస్ట్రిబ్యూషన్ అంటే 5% లోపల ఎనీ పర్సెంటేజ్ మోర్ వాల్యుబుల్ పర్సెంటేజ్. అంటే ఒక 10,000 లోపల ఓట్ బ్యాంకింగ్, 5,000 లోపల ఓట్ బ్యాంకింగ్. బట్ ఇప్పుడు మీకు 30,000, 40,000, 50,000 ఇంత మెజార్టీ గెలిచేటండి. అవన్నీ ఎమ్మెల్యేలు ఎవరైతే 30,000-40,000 పైన గెలిచిన వాళ్ళు ఎమ్మెల్యే ప్రతి ఒక్కరు, నేను ఈ నియోజకవర్గంలో ఈసారి రూపాయి ఖర్చు పెట్టట్లేదు, ఒక్క రూపాయి మీరు నా నుంచి ఎక్స్పెక్ట్ చేయొద్దు, నేను ఖర్చు పెట్టాలనుకున్నటువంటి 20 కోట్లు 30 కోట్లు నేను 4 స్కూల్స్ టాప్ స్కూల్స్ ఖర్చు పెడతానని దాని బలం కొద్ది బలంగా చెప్పగలిగితే
ఇంత మెజారిటీలో 10,000 తగ్గుండొచ్చు లేదా 15 తగ్గుండొచ్చు, కానీ ఓవరాల్ గా ఈజీగా అన్ని నియోజకవర్గాల్లో గెలిచేవాళ్ళు. ఏ నియోజకవర్గం ఓడిపోరు. అది టాప్ సెకండ్ 50 క్వశ్చన్. నియోజకవర్గాలు కాబట్టి. ఓకే. యా అదే మేము అదే అనుకున్నాము. కాకపోతే లాస్ట్ టైం అంటే జనరల్ పర్సెప్షన్ ఏంటంటే బీజేపీ ఆల్సో వర్క్ అగైన్స్ టీడీపీ ఇన్ ఎ వే అన్న ఫీల్ ఉంది కాబట్టి వన్ ఆఫ్ ది డ్రాబ్యాక్ ఈజ్ మనీ డిస్ట్రిబ్యూషన్ సరిగ్గా జరగలేదు అన్న ఫీలింగ్ ఉంది. సెకండ్ థింగ్, మీరు ఎలక్షన్లో అంటే లాస్ట్ టైం టీడీపీ ఓడిపోవడానికి కానీ ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోవడానికి కూడా పర్ఫార్మెన్స్ బేస్ మీదే జరిగింది అని అంటారు. అంటే బట్ మీ 2019 అనాలిసిస్లో టీడీపీ అంటే అంటే మాకు జనరల్ అబ్జర్వేషన్లో రెండు ప్యారల్గా బాగానే తీసుకెళ్లారని, అంటే అగైన్ మై ఒపీనియన్ ఇస్ నాట్ ఎవ్రీబడీస్ ఒపీనియన్, బట్ యా నా జనరల్గా అబ్జర్వ్ చేసింది ఏంటంటే దే డిడ్ వెరీ వెల్ అన్న ఫీలింగే అవుతుంది. ఎందుకంటే మీరు అన్నట్టు లోకలైజ్డ్గా చూస్తే ఎవ్రీ విలేజ్కి లైక్ రోడ్స్ కానీ అన్నీ బాగానే జరిగినాయి. అండ్ సంక్షేమం అంటే ఇప్పుడు వాలంటీర్ సిస్టమ్ కాకపోయినా దే డిడ్ వాట్ ఎవర్ దే కుడ్ డూ. బట్ అంటే అంటే బట్ మేము జనరల్గా అబ్జర్వ్ చేసిన సింపతి ఫ్యాక్టరే పనిచేసిందేమో అని అనిపించింది. బట్ మీ దృష్టిలో వాట్ వాజ్ ద ఫెయిల్యూర్ ఫ్రమ్ ద టీడీపీ సైడ్ అట్ దట్ టైం? 100% సేమ్ ఫ్యాక్టర్స్ అండి. ఇప్పుడున్న ఫ్యాక్టర్స్ కి అప్పుడున్న ఫ్యాక్టర్స్ కి మాకు ఏం పెద్ద డిఫరెన్స్ కనపట్లేదు. దీంట్లో కూడా రాంగ్ పర్సెప్షన్ అనేది 2019 వచ్చి ఒక్కసారి ఓటేయండి అని జగన్మోహన్ రెడ్డి అడిగారు, వేసేసారు. ఒక్కసారి ఓటేయండి అని అడగరు సార్. మామూలు మీరు చెప్పాను కదా, మీ ఫ్రెండ్ చేతే వేరే ఓటు వేయించుకోలేరు. పరంగా అడిగారు కదా, ఇంత బాగా చేస్తానని అడగదు. పవన్ కళ్యాణ్ గారే తీయలేదు కదా, ఇంత క్లోజ్ గా ఉండి లేదా ఒక స్టార్డమ్ గా ఉండి నాకు ఓటేయమంటే అడగదు. ఆయన వచ్చి నా ఒక్కడికి ఓటేయమని వీలేదు. ఇది మొత్తం మా పార్టీకి అంతా ఒకసారి అది ప్యాటర్న్ క్రియేట్ చేశారు, లేదా అనుకున్నారు ఒకసారి ఒకటి ఏమంటే వేసారు, ఇట్లా అయిపోయింది. అది అట్లా ఉండదు సార్. మామూలుగా వాళ్ళు ఓటు వేయకూడదా వేయాలనుకునే వాళ్ళు ఇండివిజువల్ డిసైడ్ చేసుకుని ఎందుకు వేస్తున్నాం అని చెప్పి వేస్తారు. రకరకాల ఫ్యాక్టర్స్ వేరే విషయం. కాంబినేషన్స్ కూటమి కడితే ఏంటి, జనసేన ఓట్ బ్యాంకింగ్ అది వేరే డిస్కషన్. బట్ మెజారిటీ ఆఫ్ సెక్షన్ అక్కడ ఉన్నటువంటి 10% షిఫ్ట్ అయ్యే వాళ్ళు దే ఆర్ నాట్ సాటిస్ఫైడ్. యువర్ 100% సాటిస్ఫైడ్ విత్ గవర్నమెంట్, ఇంకో 100% సాటిస్ఫైడ్ విత్ వైఎస్ఆర్సీపీ యాజ్ అన్ అపోజిషన్. అది వేరే వాళ్ళు ఉంటారు. బట్ షిఫ్టెడ్ మోస్ట్లీ పార్టీ. డిస్సాటిస్ఫాక్షన్ ఎక్కడొచ్చింది అంటారు? అంటే ఆ డిస్సాటిస్ఫాక్షన్ ఫ్యాక్టర్ కి ప్లే రోల్. దట్స్ వాట్ నాట్ ఎక్స్పెక్టెడ్ ఫ్రమ్ ది చంద్రబాబు నాయుడు. 2009 ఫస్ట్ టైం గెలిచినప్పుడు పసుపు కుంకుమలు, నీరు చెట్లు, లేదా డ్వాక్రా మహిళలకు, లేదా రుణమాఫీలు, లేకపోతే రకరకాల సెక్షన్స్. మామూలుగా అప్పుడు కమిటీస్ ఉన్నాయి, పేరు గుర్తురట్లేదు. జన్మభూమి కమిటీలు లేకపోతే వాళ్ళ దగ్గరికి కదా. సో దీస్ ఆర్ ద థింగ్స్ నాట్ ఎక్స్పెక్ట్. దే ఎక్స్పెక్టెడ్ విత్ డిఫరెంట్ థింగ్స్. ఈ వీడి ఇంకా అయిపోయింది, ఫ్రెష్ గా వచ్చింది కాబట్టి ఫ్రెష్ 2020లో ఇంక ఇవి థింగ్స్. మళ్ళీ రొటీన్ పాలిటిక్స్కి వెళ్ళేసరికి రొటీన్ ఓట్ బ్యాంకింగ్ ఇవ్వబడుతుంది. వాట్ ఎక్స్పెక్టెడ్ గా జరుగుంటే కంటిన్యూ అయ్యింది గవర్నమెంట్. ఈ రాజధాని గ్రోత్ ఇవన్నీ అన్నారు కదా, అవి కూడా టు సమ్ ఎక్స్టెంట్ అచీవ్ చేశారనే కనిపిస్తుంది కదా ఆన్ దే ఆర్ పేపర్. నాట్ ప్రాపర్లీ అలా అనిపించేస్తే దగ్గర కాబట్టి కనీసం మంగళగిరిలోనే లోకేష్ గారు గెలిచిండేవారు కదా. ఇప్పుడు 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 మళ్ళీ నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు సేమ్ అదే పాయింట్ ని రాజధాని ఇష్యూ ఎఫెక్ట్ భారీగా ఉంది కృష్ణా గుంటూరు జిల్లాలో. సో చాలా వరకు జీరో అవుతుంది నేను చెప్పిన స్టేట్మెంట్ చెప్పారు. బట్ అట్ ది సేమ్ టైం 2019 వచ్చేసరికి అక్కడే మంగళగిరి సభ అన్నప్పుడు ఎస్ మాకు ఇక్కడే ఉండాలి రాజధాని అంటే అంత ఎమోషన్ లేదనమాట. ఆబ్వియస్లీ కంపారిటివ్లీ 2024లో ఉన్న ఎమోషన్. ఇప్పుడు కూడా రాజధాని అనేది ఒక లేయర్ పొరపాటు పడి రాజధాని వల్ల మొత్తం కృష్ణా గుంటూరు జిల్లాలో మొత్తం రాజధాని ఇక్కడే పరంగా ఆ లేయర్ యాడ్ అనుకుంటే పొరపాటు పడతాం. మళ్ళీ దాని కింద ఆల్రెడీ ఒక 10 లేయర్స్ ఉన్నాయి, దానిపైన ఎక్స్ట్రా లేయర్ ఒకటి యాడ్ అవుతుంది. ఓకే, లాస్ట్ క్వశ్చన్ అండి. అంటే లాస్ట్ టైం ఎలక్షన్లో ప్రశాంత్ కిషోర్ గారు వైఎస్ఆర్సీపీకి ఓపెన్గానే సపోర్ట్ చేసి స్ట్రాటజీస్ ఇచ్చారు. ఆయన ప్రభావం నిజంగా ఉండుందా అప్పుడు? ఎందుకంటే ఈ సోషల్ మీడియాలో ఇప్పుడుతో పోలిస్తే ఇప్పుడు టీడీపీ కూడా కొంచెం కాంపిటేటివ్గానే ఉంది అక్కడ. బట్ 2019లో వాళ్ళు కొంచెం సోషల్ మీడియాలో కానీ లేకపోతే గ్రౌండ్ లెవెల్లో కానీ కొంచెం వాళ్ళకు స్ట్రాటజికల్గా వర్క్ చేసి వాళ్ళు అది చేశారు. అవర్ సెక్షన్, అదే మా సెక్షన్ కాబట్టి ఇప్పుడు మీకు చంద్రబాబు గారికి కూడా ఒక సోషల్ టీమ్ మీకు ఎవరు వర్క్ చేస్తే తెలుసు కదా ఎవరైనా. సో ఒకరు బలంగా పనిచేస్తుంటారు, వాళ్ళు చేసే పనులు వీళ్ళు చేసే పనులైనా మ్యాక్సిమం ప్యారలైజ్ వేరే కరెక్ట్ అయింది కాబట్టి ఒకరు హైలైట్ అవుతారు. బట్ వాళ్ళ వల్ల గెలవడం అనేది రేపొద్దు మా వల్ల కూడా గెలవడం అనేది కాదండి. ఛాన్సెస్ మోర్ తీసుకునేదానికి, మోర్ ప్రొఫెషనల్ అయ్యేదానికి, కొంచెం ఎడ్జులు తీసుకోకుండా టైట్ అయ్యేదానికి యాడ్ చేస్తాం. ఆబ్వియస్లీ ఆల్ ద లీడర్స్ దే నో వాట్ దే ఆర్ డూయింగ్. చంద్రబాబు గారు అయినా, జగన్మోహన్ రెడ్డి గారైనా, పవన్ కళ్యాణ్ గారైనా నేను. బట్ ఆబ్వియస్ గా ఆ స్కోప్ ఇచ్చారనుకోండి, కొంచెం లైక్ జిమ్ ట్రైన్ లాగండి. మేము ఆబ్వియస్ గా మేము చెప్తుంటాం కరెక్షన్, మేము పుష్ చేస్తుంటాం, కరెక్షన్స్ చెప్తుంటాం.
దట్ డజంట్ మీన్ దట్ మేము చేస్తున్నట్టు కదా, మీరే చేస్తుంటారు, దానికి యాడ్ చేస్తుంటారు అనమాట. సో ఆబ్వియస్లీ మీరు రెడీగా ఉండాలి మేము చెప్పే కరెక్షన్స్ కి. రేపొద్దున ఏ పార్టీకి మేము వచ్చే కరెక్షన్స్ మీరు ఇట్లా చేసుకుంటే ఎక్కువ గెలుచుకుంటారు, లేదా ఇలా చేసుకుంటే మీరు ఇంకా ఎక్కువ సీట్లు రావచ్చు, ఇలా చేసుకుంటే మరి మీరు పుల్ బ్యాక్ అవ్వచ్చు, ఇట్లా ఏదో చెప్తున్నాం ఇక్కడ పాయింట్ వైజ్ గా. అవి యాక్సెప్ట్ చేసి ఇంప్లిమెంట్. పెట్టారు కాల్ మనోడు కిరణ్ హలో, హలో మీరు అండి, మ్యూట్ లో. కొంచెం మ్యూట్ చేయండి అండి మాట్లాడిన వాళ్ళు ప్లీజ్. చేశాను. సో ఆబ్వియస్లీ మీకు ఆ చేంజెస్ యాక్సెప్ట్ చేస్తుంటే చేంజెస్ చూపించగలదు. అంటే ఇది ఒకేసారి లైన్ గా ఒక సీక్వెన్స్ చెప్పి నేను ఎక్సెల్ రాసి చెప్పేది కాదు కదా. ఒకటి క్లియర్ అయిన తర్వాత ఆ బడ్జెట్ ఎంత వరకు దానికి అలొకేట్ చేయగలుగుతారు అనేది అది రిజల్ట్స్ చూపించి ఎమోషనల్లీ మళ్ళీ అది ఎంత ఫీలింగ్స్ తో వాళ్ళు హ్యాపీగా ఉన్నారని చెప్పి ఇంకో నెక్స్ట్ వర్షన్కి వెళ్ళి లేదా ప్యారల్ ఇంకో వర్షన్కి వెళ్ళి దాని రిజల్ట్స్ చూస్తూ ఇలా ప్యారల్ చాలా జాగ్రత్తగా ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఒక సిస్టమ్ లో మనం చెప్పినంత స్కూల్స్ మార్చాలి అంటే అది ఒక సింగిల్ లైన్ స్టేట్మెంట్ ఉంటుంది, కానీ ఎలా మార్చాలి, ఏం మార్చాలి, పీపుల్ ని ప్రైవేట్ స్కూల్స్ నుంచి గవర్నమెంట్ స్కూల్స్ పంపించాలి, ధైర్యం చేయాలి, ఏం చేయాలి, అది పెద్ద సబ్జెక్టు. దాని మీద దాన్ని కూలంకుషంగా వర్క్ చేయాల్సి వస్తుంది. పోనీ వాళ్ళు వర్క్ చేసిన తర్వాత మళ్ళీ రిజల్ట్స్ చెప్పాలంటే మళ్ళీ మేము వర్క్ చేసి ఇంతమంది మారారనో లేకపోతే ఇంతమంది ఎమోషనల్గా ఉన్నారనో మళ్ళీ చేసి చెప్పాల్సి వస్తుంది. సో దే లీడర్స్ హ్యావ్ టు బి రెడీ ఫర్ ద చేంజ్ ఫస్ట్ ఆఫ్ ఆల్. థ్యాంక్ యూ అండి. శ్రీహర్ష గారు అండి, లాస్ట్ క్వశ్చన్ ఐ గెస్. హర్ష. హాయ్ అండి. మీరు కొన్ని ఇంటర్వ్యూల్లో ఈ హాస్పిటల్స్ డెవలప్ చేయాలి, ఆరోగ్యశ్రీ ఫ్రీగా ప్రైవేట్ హాస్పిటల్కి డబ్బులు కట్టడం కాదు అని ఇలాంటి ఐడియాస్ కొన్ని ఇచ్చారు. సో ఈ ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఎవరైనా కొత్త క్లయింట్స్ వచ్చారా ఈ ఐడియాస్ తీసుకోవటానికి? అవును సార్, ఆబ్వియస్ గా ఐడియాస్ ఆబ్వియస్ గా వాళ్ళు తెలియలేదు కాదు. బట్ మోస్ట్లీ మేము దాన్ని ఓట్ బ్యాంకింగ్ గా చెప్తున్నాం. వాళ్ళ లాంగ్వేజ్ లో వాళ్ళ ఆర్గనైజ్డ్ వేలో చేసుకుంటే చేంజెస్ చేసుకోవచ్చు, లేదా వాళ్ళు ఇంప్లిమెంట్ చేయడానికి సిద్ధంగా ఉంటే ఇప్పుడు చాలా గవర్నమెంట్ హాస్పిటల్స్ లో మినిమం స్కానర్స్ పనిచేయవు. సో దాని వల్ల ఎంత ఎఫెక్ట్ ఓట్ బ్యాంకింగ్ అంటే స్కానర్ ఓట్ బ్యాంకింగ్ అంటే వాళ్ళకి అర్థమయ్యే భాషలో చెప్తున్నాం దాన్ని ఎలా అనేది. సో మోర్ నెంబర్ ఆఫ్ చేంజెస్ తీసుకురండి. ఒక చేంజెస్ తీసుకొచ్చాం ఇప్పుడు చూడండి అని వెరిఫై చేస్తారు అనుకోండి, అప్పుడు మనం ఫ్యాన్ ఆన్ చేసి 1 లో ఉందా 2 లో ఉందా అని చెప్తాం, మళ్ళీ వెరిఫై చేస్తాం నిజంగా చేంజెస్ ఉన్నాయా లేదా ఎలా ఫీల్ అవుతున్నారండి ఓట్ బ్యాంకింగ్ పెట్టారు. బట్ ఇప్పుడు దాకైతే అలాంటి కనెక్షన్స్ చేసే విధంగా అయితే కనపట్లేదు ఓవరాల్ గా. బట్ గోయింగ్ ఫార్వర్డ్ ఇప్పుడు ఒపీనియన్స్ చాలా స్ట్రాంగ్ గా వింటున్నారు కాబట్టి, అబ్జర్వ్ చేస్తున్నారు కాబట్టి మోస్ట్లీ చూద్దాం నెక్స్ట్ ఎలా ఉంటుంది. ఓకే. అండ్ ఇంకోటి అండి, పవన్ కళ్యాణ్ తో పాటు మీకు కూడా 100% స్ట్రైక్ రైట్ అని అనుకుంటున్నాం అండి. కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ అనౌన్స్మెంట్. KK గారు, టు గివ్ యూ సమ్ ఇన్ఫో, శ్రీహర్ష ఈస్ ద ఫస్ట్ పర్సన్ రిక్వెస్టెడ్ డిమాండెడ్ ఫర్ యువర్ సెమినార్. థ్యాంక్ యూ సార్ హర్ష గారు. థ్యాంక్స్. పెద్ద నాలెడ్జ్ లేకపోయినా నాలెడ్జ్ ఉన్నట్టు నమ్మి మీరు ఇచ్చిన ప్రతి ఇంటర్వ్యూ ఆ 2 రోజులు అయితే చూసామండి. మేము ఆ నంబర్లు నమ్మటానికి కానీ, ఆ 2 రోజులైనా ఆనందంగా ఉండటం కోసం కానీ. థ్యాంక్ యూ అండి. ఓకే సార్, ఇప్పుడు రిజల్ట్ వచ్చాక మీరు లాస్ట్ 2 క్వశ్చన్స్ అండి, క్యాస్ట్ వైజ్ గా మీరు పర్సంటేజ్ ఇచ్చారు, మీ చార్ట్ చూస్తే ఇచ్చేసారు. సో ఇప్పుడు స్టిల్ మీరు రెడ్డి ఓటింగ్ చూసుకుంటే టీడీపీకి 30%, కూటమికి వైఎస్ఆర్సీపీకి 70% అని ఇచ్చారు మీరు, రైట్? స్టిల్ ఇప్పుడు రిజల్ట్ వచ్చాక కూడా మీరు అదే పర్సంటేజ్ కి స్టిక్ ఆన్ అయి ఉన్నారా? ఎందుకంటే రిజల్ట్స్ చూస్తే మేము అనుకుంటున్నాం మోర్ దాన్ 50% రెడ్డిస్ కూడా కూటమికే వేసారని అనిపిస్తుంది. అటువైపు రిజల్ట్స్ చూస్తుంటే కడప సైడు, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు. అది అది ఎగ్జాక్ట్ గా మనం రెడ్డి కమ్యూనిటీ ఓట్ బ్యాంకింగ్ అనేది మొత్తం వెరిఫై చేసి ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర ఉన్నంత డేటా మనం తీసి చేయలేం కాబట్టి ఇన్ జనరల్ వైజ్ గా మనకు అబ్జర్వేషన్ 35, 36, 32 అనేది ఆ ఎడ్జ్ ఉండొచ్చు. బట్ మోర్ అండర్స్టాండింగ్ వే అంటే పీపుల్ అనుకునేటట్టు మేము చెప్పిన 90% రెడ్డి సెట్ వేస్తారు అనుకున్న దానికి 30% వరకు చెప్పగలిగామంటే ఇట్స్ మోర్ కన్విన్సిబుల్. యాక్చువల్లీ ఎలక్షన్స్ ముందే రిజల్ట్స్ రాకముందే చెప్పగలిగామంటే నా రిజల్ట్స్ వచ్చేదాకా మీరు చెప్పినట్టు ఒక 4%, 5%, 6% వేరియన్స్ ఉండొచ్చు. అంటే మీరు మళ్ళీ క్రాస్ చెక్ చేసుకున్నారా అనేసి జనరల్ గా అడుగుతున్నాను. ఇంకా ఏమన్నా ఇప్పుడు వచ్చే ఫోన్ కాల్స్ కి తీసుకునే ఇంటర్వ్యూలకి అందరూ కూర్చొని క్రాస్ చెక్ చేసుకోలేకపోతున్నారు సార్. అంటే క్రాస్ చెక్ చేయాలి కూడా అనుకోలేదు. తర్వాత కూర్చున్నాం ఒకసారి ఇది అయిపోయారు కూర్చున్నాం. ఇంకో క్వశ్చన్ అండి, అప్పుడు తర్వాత మనకు
ఈ ఈ ఈ కరెక్ట్ సార్. జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ చూస్తే సో ఫ్రమ్ ద డే 1 నుంచి ఎలక్షన్ డే వరకు బేసికల్ గా కమ్మ అనే దాన్ని టార్గెట్ చేసి వాళ్ళని ఒక కొంచెం శత్రువులుగా చేయాలి సమాజానికి అన్నట్టు బిహేవ్ చేసి వాళ్ళ స్టెప్స్ కూడా అంతే తీసుకున్నారు. ఆ బేస్ మీదే మీ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ ఒకసారి. ఓకే, ఇప్పుడు క్లియర్గా ఉందండి? ఇప్పుడు చెప్పండి సార్. ఇప్పుడు డే 1 నుంచి కూడా ఎలక్షన్ డే వరకు కూడా ఈ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ ఈ కమ్మ అనే క్యాస్ట్ ని కొంచెం వ్యతిరేకంగా ప్రొజెక్ట్ చేయాలి అన్నట్లే వాళ్ళు స్టెప్స్ తీసుకున్నారు. ఇప్పుడు ఏవీపీ వెంకటేశ్వరరావు గారిని అన్ని రోజులు సస్పెన్షన్ లో పెట్టడం కానీ, నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారిని అరెస్ట్ చేయడం కానీ, ఏది తీసుకున్నా కూడా. సో ఇది జనరల్ గా ఎలా రియాక్ట్ అవుతుందండి వాళ్ళు? ఎందుకంటే ఇప్పుడు మీ శ్రీకాకుళం, విజయనగరం తీసుకున్నారు అనుకోండి, అటు వాళ్ళకి అసలు ఈ క్యాస్ట్ ఏంటో తెలియదు, వాళ్ళంతా డిఫరెంట్ గా ఉంటది. వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారు? వీళ్ళు ఎందుకు ఇలా టార్గెట్ చేయటం ఒక ఎవ్రీ పార్టీ అదర్ క్యాస్ట్ ని? అబ్జర్వ్ చేస్తుంటారు సార్ మామూలుగా ఓవరాల్. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈనాడునో లేకపోతే ఆంధ్రజ్యోతినో లేకపోతే టీవీ5నో లేకపోతే చరవాణినో ఒక లైన్ లో పెట్టి అడుగుతున్నప్పుడు ఆబ్వియస్ గా శ్రీకాకుళం వాళ్ళకి తెలియదు అనుకోలేదు ఇదంతా ఏంటి అనేది ఒక లైన్ ఐడియా ఉంటుంది, ఎక్స్ ఫ్యాక్టర్ మీద వస్తుంది. అట్లాగే వీళ్ళు కమిట్ చేస్తున్నట్టుగా జగన్ రెడ్డి అంటే హిస్ నేమ్ ఇస్ జగన్మోహన్ రెడ్డి, బట్ ఎందుకు జగన్ రెడ్డి అనే ఒక పదవిని ఒక క్యాచ్గా హైలైట్ చేస్తున్నామంటే సమ్వేర్ వీ హ్యావ్ టు హైలైట్ చేద్దాం. వీళ్ళకే అర్థం అవుతుంది ఆబ్వియస్ గా ఈ సెక్షన్ ఉన్న పీపుల్ కూడా. సో ఆబ్వియస్ గా కమ్యూనిటీ పరంగా ఉన్న డిఫరెన్స్ తీసుకొని ఆ కమ్యూనిటీకి ఉన్నటువంటి అడ్జసెంట్ ఓట్ బ్యాంకింగ్ తీసుకురావాలని ఆలోచన వాళ్ళది. అంటే దానికి అసోసియేట్ గా ఉన్నటువంటి ఓట్ బ్యాంకింగ్ వ్యతిరేకతలో ఇంకోటి తీసుకురావాలని ఒక స్ట్రాటజికల్ గా రాదని వీటి మీద అసలు చేయాల్సిన పనుల మీద పక్కన పెట్టేసి మీకు ఏంటంటే అప్పుడు అందరూ కన్సాలిడేట్ అవుతారు. ఇంకోటి రాదు ఇప్పుడు ఎప్పటికీ కూడా వాళ్ళకిద్దరికి అడ్వాంటేజ్ ఏంటంటే నువ్వా నేను అనుకున్నప్పుడు అడ్వాంటేజ్. మూడో పర్సన్ లేదానికి లేదా ఇంకో పర్సన్ ఇంకో పార్టీ కానీ ఇంకోటి లేదానికి ఆస్కారం ఉండదని అది కూడా ఒక సెకండ్ వన్ ఆఫ్ ది రీజన్ డీప్ రూట్స్ ఎదర్ యూ ఆర్ మీ కన్సాలిడేట్ చేసుకోవడానికి వాళ్ళు ఓట్ షేర్ బేసికల్గా. ఓకే, సో ఇంకెనీ క్వశ్చన్స్ అండి? I think we are good. Shekhar garu, can I ask a question, Andy? Please. Yeah, sure. Yeah. This is Shashank Nimala, Andy, from Austin, Texas. I know this is Thana Kolkani. I'm a Thana member as well. I'm NRI Janasena member as well, Andy. So KK garu, actually, sorry, hello? Yeah, go ahead, Andy. Yeah, KK garu, amazing. Appu aa class nappu. డాటా అనలిటిక్స్ మీద దీని మీద బేస్డ్ ఇక్కడ క్యాంపెయిన్ కానీ డిజిటల్ క్యాంపెయిన్ కానీ మేము ట్రంప్ టైం నుంచి చూస్తున్నామండి. ఇట్స్ వెరీ ఇది ఐ నో, బట్ నా క్వశ్చన్ ఏంటంటేనండి, వాట్ ఈస్ ద ఇంపాక్ట్ ఆఫ్ సోషల్ మీడియా ఫ్రమ్ 2019 to 2024 అండి? అంటే నేను పిఠాపురంలో కూర్చుని 2 weeks క్యాంపెయిన్ చేసి వచ్చానండి ఇప్పుడే. సో మాకు అనాలిసిస్ ప్రకారం అర్థమైంది ఏంటంటే దేర్ ఇస్ ఇంపాక్ట్ ఆఫ్ 60% ఆఫ్ సోషల్ మీడియా ఇంపాక్ట్ ఉందని ఓటర్స్ మీద, direct impact. So what is your thought on that, Andy? I know this is not related to surveys or psychology, but what is your thought on it? అంటే ఇప్పుడు మీకు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ అయినా లేకపోతే టీడీపీ ఎమ్మెల్యే క్యాండిడేట్ టీడీపీ పార్టీ కానీ అబ్వియస్గా ప్రతి ఒక్కరు ఒక ఇంజనీరింగ్ సోషల్ పోస్ట్ వాళ్ళు కండక్ట్ చేసే వాళ్ళకి టైప్ అయ్యారు, చేపించారు. ప్రతి ఒక్కరు వాళ్ళకి 10 lakhs 20 lakhs 1 crore మొత్తానికి ఒక గ్రూప్ తో ఇన్వాల్వ్ అయినారు. బట్ ఆబ్వియస్ గా ఇక్కడ 2 సెక్షన్లు ఉంటాయి. మీరు ఏదైతే వీడియోస్ చూస్తుంటారో, మీరు ఎవరైతే అభిమానంగా ఉంటారో ఆ వీడియోసే మీకు ఇప్పుడు యూట్యూబ్ రిఫర్ చేయడం కానీ, ఫేస్బుక్ రిఫర్ చేయడం, ఇన్స్టాగ్రామ్ రిఫర్ చేయడం కానీ చూస్తుంటారు. అదే వీడియోస్ ఫాలో అవుతా ఉంటాయి. వైఎస్ఆర్సీపీ వాళ్ళు కంటిన్యూస్ గా వైఎస్ఆర్సీపీ వీడియోస్ చూస్తూ ఉంటారు, జనసేన వాళ్ళు కంటిన్యూస్ గా జనసేన వీడియోస్ చూడతారు, టీడీపీ సేమ్ ఇదే టీడీపీ ఆ వీడియోస్. దానికంటే మీ ఎమోషన్ ని కూడా యూట్యూబ్ అల్గరిథం కానీ అంటుంటాయి. 60% ఓట్ బ్యాంకింగ్ చేసే పని అయితే మటుకు అసలు ఎవరు ప్రచారాలకి ఎవరు ఏం చెప్పాల్సిన అవసరం లేదు సార్. మామూలుగా అందరూ కంప్లీట్ గా ఒక బిల్డింగ్స్ ఆఫ్ వీళ్ళని రిక్రూట్ చేసుకుని డంప్ చేస్తూ ఉండొచ్చు వీడియోస్, నెంబర్ ఆఫ్ వీడియోస్.
బట్ అక్కడ ఫ్యాక్టర్ ఏంటంటే చాలా మైనర్ పర్సెంట్. ఒక అతను ఎమ్మెల్యే అసలు సోషల్ మీడియాలో లేడు, ఇక్కడ వీడియోస్ పెట్టాడు, బట్ అతను ఇక్కడ ఎమోషనల్లీ కనెక్ట్ అవుతుంటాడు. అందరికి వెళ్ళి కూర్చొని ఒక గ్రామంలో నిలబడి మాట్లాడుతూ వాళ్ళతో కనెక్ట్ అవుతా ఉంటాడు. అదే విషయం చెప్తుంటాడు, మీరు ఎక్కడ చూడలేరు, నేను మీతోనే మాట్లాడతాను ఇక్కడ వదిలిపెట్టాను. ఒక అతను నడుస్తుంటే పేద చిన్న అయ్యా అని ఏదో పెట్టి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ పెట్టి అయ్యో మ్యూజిక్ పెట్టి మొత్తం ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా అతని వీడియోస్ చూసి ఎక్కడెక్కడ జరుగుతున్నాయి ఏం చేస్తున్నా ఉండొచ్చు. ఇప్పుడు వీటి మీద ప్రభావం పార్టీల ప్రభావం తీసి పక్కన పెట్టి మాట్లాడుతుంది. ఎందుకంటే పార్టీల ప్రభావం ఉంటే వేరే విధంగా ఉంటాయి, న్యూట్రల్ గా ఉంది, రెండు పార్టీలు సమానం ఉంటాయి. ఖచ్చితంగా ఈ ఫస్ట్ ఫ్యాక్టర్ లో చెప్పిన అతను గెలిచేదానికి ఆస్కారం ఉంటుంది. అవతల ఫ్యాక్టర్ అతను 4 కోట్లు 5 కోట్లు పెట్టి మీడియా మీద ఉప్పు లేపిన ఎమోషనల్లీ కనెక్ట్ అవుతారు. కానీ జనాలు దే నో, ఇప్పుడు ఇనిషియల్ గా ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఫీల్ అవుతారేమో, కానీ ఇప్పుడు దే నో వాట్ ఆ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వెనకనే ఉండేది ఉంది. ఆల్రెడీ ఎమోషనల్ గా ఉన్న వాళ్ళకి కొంచెం ఎక్కువ కనెక్ట్ అయ్యేదానికి కొంచెం స్కోప్ పెంచుద్ది. కానీ ఓన్లీ సోషల్ మీడియా వల్ల ఓట్లు ఇటు నుంచి అటు మారిపోతుంది. కొన్ని ఎక్సెప్షన్ కేసు, కొన్ని ఇన్సిడెంట్స్ హైలైట్ చేయడం అలాంటి చేయొచ్చు. థ్యాంక్స్ కేకే గారు, నైస్ సెషన్ అండి. వెయిటింగ్ ఫర్ యువర్ వర్క్ షాప్ అండి. సో మాకు తెలిస్తే మేము ఆల్సో జాయిన్ అవుతాము ఇఫ్ ఇట్స్ రిపోర్ట్. థ్యాంక్స్ అండి. వర్క్ షాప్ అంటే ఇన్ పర్సన్ గా కేకే గారు అకాడమీలో, ఆన్లైన్ కూడా ఇస్తారా? ఇన్ పర్సన్ గా సార్, లేదు ఆన్లైన్ అనేది లేదు సార్, ఇంకా ప్లాన్ లో లేదు ప్రస్తుతానికి. సో ఇనిషియలీ దే హావ్ టు, అంటే వాళ్ళు మేము అనుకుంది ఆ ఎమ్మెల్యే పర్సన్స్ ఇప్పుడే కదా సోషల్ మీడియా గురించి మాట్లాడుకున్నాం, దాంట్లో మళ్ళీ సోషల్ మీడియాలో ఆన్లైన్ లో చేద్దాం పెద్ద చేంజ్ చేశారు. అంటే చద్దను ఎలా తినాలని ఆన్లైన్ లో చెప్పలేం కదా వాటి గురించి. లేదా మీకు స్టేజ్ ఫీర్ పోవాలంటే స్టేజ్ మీద ఎక్కించి మాట్లాడేదానికి మీకు ఆన్లైన్ లో ఉన్న కంఫర్ట్ స్టేజ్ మీద లైట్స్ కెమెరాస్ అన్ని పెట్టి అటెన్షన్ అది. అదే కొన్ని వర్క్ షాప్స్ గ్రామాల్లో వెళ్ళి కొన్ని ఇష్యూస్ మీద మాట్లాడమంటే చేయలేదు. సో ఇది రా అనమాట, అంటే మోకాల మీద కూర్చోవాలంటే 20 రోజులు మోకాల మీద ఉండేటట్టు అంత ఉండే పని ఇక్కడ చేరాలి అన్నట్టు వాళ్ళకి కొంచెం రాగానే ఉంటుంది. వన్ లాస్ట్ థింగ్ అండి, హౌ టు కాంటాక్ట్ యూ అండి? మీ ఈమెయిల్ ఏదైనా పెడితే, ఎందుకంటే దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఎన్ఆర్ఐ కిడ్స్ కానీ దే ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ అండి. సో శశాంక్ గారు, నేను వెంకట్ టెడ్స్మల్ అండి, తానా రీజనల్ వైస్ ప్రెసిడెంట్ని. సో నా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీవేర్ ఉందండి, మై ఈమెయిల్, మై ఫోన్. ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ ఐ విల్ బికమ్ ఏ బ్రిడ్జ్ బిట్వీన్ యూ అండ్ కేకే గారు. ఇఫ్ కేకే గారు ఈజ్ అవైలబుల్, ఐ విల్ టేక్ ద రిక్వెస్ట్ అండి. ఓకే, థ్యాంక్స్ అండి వెంకట్ గారు. థ్యాంక్ యూ. శేఖర్ గారు, ఐ థింక్ వీ కెన్ కంక్లూడ్ అండి. ఈవెన్ వీ నీడ్ టు రెస్పెక్ట్ కేకే గారు టైమ్ యాజ్ వెల్. సుబ్బయంత్ర గారు, మీరు ఉన్నారు కదా? ఉన్నా. ఆన్ బిహాఫ్ ఆఫ్ తానా, ప్లీజ్ టేక్ ఓవర్ అండ్ డూ ద ఓట్ ఆఫ్ థ్యాంక్స్ సార్. KK Garu, it's an absolute pleasure and you took your time and came and talked to us. We NRIs really thank you so much. Chala doubts and clarify chesaru. We are looking forward for more interactions and have a wonderful life and career, sir. Thank you very much, sir. Thank you, KK Garu. We will be in touch and thank you. Shekhar Garu, konjam recording session pampandi. We will put in the Thana social media. Yeah, sure. We'll do it. KK Garu, again, the last thing, because of the Ramoji Rao's sudden dismissal, people are not in a good mood and so let me take all other requests and I will forward all the requests to you. Thank you, Andy. Thank you all. Thanks, Darshmale. Thank you so much. And also Venkat Garu, Shekhar Garu. Thank you so much. Thanks, sir. Thank you all. Thank you.